సో 30 స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన మాస్టర్ మైండ్స్ అకాడమీ ఇప్పుడు 20,000కు పైగా వచ్చింది. ఈ జర్నీలో ఎటువంటి ఆటుపోట్లు చూశారు? సో అందరూ ఐఐటి చదవలేరు, అందరూ ఐఐటి జాయిన్ అవ్వగలరేమో, అందరూ బైపీసీ జాయిన్ అవ్వగలరు, అందరూ డాక్టర్ అవ్వలేరు. ఈ ప్రశ్న నుంచి పుట్టిందే ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంటే కామర్స్ అనే కోర్సుని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కనిపించేటువంటి ప్రత్యేకత మేడం. చాలామంది సిఏ చేయాలి, సిఎంఏ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. బట్ ఒక భయం ఉండిపోయింది, ఏంటంటే అమ్మో పాస్ అవ్వలేదు. అదే మేడం నాకు ఉన్నటువంటి ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్. అమ్మాయి అయితే డాక్టర్, అబ్బాయి అయితే ఇంజనీర్. ఇది ఈ రోజు వచ్చింది కాదు మేడం, ఇట్స్ బీన్ దేర్ సిన్స్ ఫ్రమ్ లాస్ట్ 30 years. 30 ఏళ్ల క్రితం బీటెక్లో ఏ సమస్య ఉంది, ఇప్పటికీ అదే సమస్య ఉంది మేడం. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, కనీసం మీకు ఎంబీబీఎస్ అయినా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. 1 year మెడికోగా చేస్తారు. 2009లో ఐటీ ఫీల్డ్లో ఒక మేజర్ రెసెషన్ వచ్చింది. సో ఇప్పటికే వణుకుతారు దాని గురించి ఆలోచించి. సాఫ్ట్వేర్స్ టై పెట్టుకోలేదని ఉద్యోగం తీసేశారు, షూస్ వేసుకోలేదని ఉద్యోగం తీసేశారు, 10 నిమిషాలు లేట్కి వచ్చారని ఉద్యోగం తీశారు. అంటే జాబ్ నుంచి తీసేయడానికి ఏదో రీజన్. ఇప్పుడు చాలామంది అకాడమీస్, ఇంటర్ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కానీ ర్యాంక్ 1, 2, 3 మావే. అబద్ధం అంటే కొద్దిగా సిగ్గాట వచ్చింది మేడం. ఎలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం అంటే, అబద్ధం చెప్తే చాలా ఈజీగా నమ్ముతారు, నిజం చెప్తే అనుమానంగా చూస్తారు. హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో చాలామంది స్టూడెంట్స్ 10th తర్వాత ఎటువంటి కోర్స్ జాయిన్ అవ్వాలి, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలామంది ఓన్లీ 2 ఆప్షన్స్, ఏదర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ కోర్స్ అనుకుంటారు. అది కాకుండా ఎంతో ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్టూడెంట్స్కి అందించాలి అండ్ ఫ్యూచర్ వాళ్ళది సెక్యూర్ చేయాలి అని చెప్పి మాస్టర్ మైండ్స్ అకాడమీ వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ 2002లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి 30 స్టూడెంట్స్ నుంచి 20,000 స్టూడెంట్స్ వరకు వెళ్ళింది. అసలు ఆ కోర్స్ ఏంటి, ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మాస్టర్ మైండ్స్ అకాడమీ ఫౌండర్ మోహన్ గారు. నమస్కారం మోహన్ గారు. నమస్తే లాస్య మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. థ్యాంక్స్ టు లాస్య మేడం అండ్ థ్యాంక్స్ టు సోషల్ పోస్ట్ మేనేజ్మెంట్. యూ హావ్ గివెన్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మంచి థాట్స్ షేర్ చేసుకోవడానికి మంచి వేదిక కావాలి. మీరు ఒక మంచి వేదికగా మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ వన్స్ అగైన్. యాక్చువల్గా ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంటే కామర్స్ అనే కోర్స్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అందరూ? అదే మేడం నాకు ఉన్నటువంటి ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్. నేను సొసైటీ పట్ల డిస్సాటిస్ఫాక్షన్ లేదు. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఇట్స్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది సొసైటీ. కానీ రియలైజ్ అవ్వాల్సినంత ఫాస్ట్గా సొసైటీ రియలైజ్ అవ్వట్లా, ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ కామర్స్కి ఇవ్వట్లా. మేబీ వాళ్ళు ఇవ్వటంలో, అంటే ఇంపార్టెన్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవ్వాలా, మేము చెప్పడంలో ఫెయిల్ అయ్యేమట్టుంది. అందుకని మీలాంటి వాళ్ళు హెల్ప్ అడుగుతున్నాం. ఎస్ మేడం, కామర్స్ లేని ప్రపంచం లేదు మేడం. మీ ఇంట్లో కామర్స్ ఉంది అంటే బడ్జెట్, మీకు మంత్లీ బడ్జెట్ ఏంటి, కామర్సే. కరెక్ట్. శాలరీ వస్తే కామర్సే. ఈరోజు వ్యాపార సంస్థ నడిపినా కామర్సే. ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి కామర్స్. సినిమా ఇండస్ట్రీ కావాలన్నా కూడా కామర్స్. కామర్స్ అనేది లేని ప్రపంచం లేదు. సో ఫిజిక్స్ ఎలా అయితే యూనివర్సల్ సబ్జెక్టో, కామర్స్ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. ఎకానమీ బాగా గ్రో అవుతుంది, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ ఎమర్జింగ్. బట్ ఇప్పటికీ కూడా కామర్స్ అనేది చిన్న చూపుగానే ఉంది మేడం. కానీ దీనికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి మేడం, కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కనిపించేటువంటి ప్రత్యేకత మేడం. ఎందుకంటే తెలుగు వాళ్ళలో ఆబ్వియస్లీ అమ్మాయిలు డాక్టర్ అవ్వాలి, అబ్బాయిలు ఇంజనీరింగ్ అవ్వాలి, సూపర్ చెప్పారు మేడం. అంతకుమించి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఉండదు ఎవరికి. నార్త్ ఇండియాలో కామర్స్ సీట్స్ దొరకవు మేడం. నార్త్ ఇండియాలో ప్రెస్టీజియస్ కామర్స్ కాలేజ్లో సీటు దొరకదు. ఇక్కడ ఎలా అయితే సైన్స్ కాలేజ్లో డొనేషన్ కట్టి జాయిన్ అవుతారో, నార్త్ ఇండియాలో కామర్స్ కాలేజ్లో డొనేషన్ కట్టి అడ్మిషన్ తీసుకుంటారు. అక్కడ ఫస్ట్ ఫిల్ అయ్యేది కామర్స్ అడ్మిషన్స్, తర్వాత సైన్స్. మరి ఇక్కడ ఏమిటో తెలియదు, రీజన్ ఏంటో తెలియదు. కానీ ఇక్కడ చదువు అంటే మీరు చెప్పింది కరెక్ట్. నాకేమో మనసులో ఉంది, ధైర్యం చేయలేకపోయాను, మీరు ధైర్యంగా చేశారు. బీయింగ్ డాక్టర్ మీరు చాలా ధైర్యంగా చెప్పారు. అమ్మాయి అయితే డాక్టర్, అబ్బాయి అయితే ఇంజనీర్ అనేటువంటి ఒక పోకడ నడుస్తుంది. ఇది ఈ రోజు వచ్చింది కాదు మేడం, ఇట్స్ బీన్ దేర్ సిన్స్ ఫ్రమ్ లాస్ట్ 30 years. ఇట్స్ బీన్ దేర్. సో కామర్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. ఇక గుర్తించాల్సింది ఎవరైనా ఉన్నారంటే మన సమాజంలో ఒక సెగ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్.
సో ఎస్, కామర్స్ గురించి పక్కన పెట్టేస్తే కాసేపు మీ గురించి తెలుసుకోవాలని ఉంది. సో 30 స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన మాస్టర్ మైండ్స్ అకాడమీ ఇప్పుడు 20,000కు పైగా వచ్చింది. ఈ జర్నీలో ఎటువంటి ఆటుపోట్లు చూశారు అండ్ ఈ కామర్స్ ఇంపార్టెన్స్ అవేర్నెస్ చేయాలని ఎంత కష్టపడ్డారు? చాలా కష్టపడాల్సి వచ్చింది మేడం, చాలా 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 కష్టపడాల్సి వచ్చింది. మీరే ఇంటర్వ్యూ చేశారు విఆర్కే గారు అని. సో వీరమాచినేని గారు గ్రేట్ పర్సనాలిటీ మేడం. సో ఆయన చెప్పేవి టెక్నికల్గా కరెక్టా కాదా నాకు తెలియదు, నేనైతే డాక్టర్ అయితే కాదు, బట్ చాలా ధైర్యంగా చెప్తారు, చాలా కరెక్ట్ అనిపించింది కూడా. నేను ఆయనకి ఎందుకు సాల్యూట్ చేస్తానంటే ఒక ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్ని ఆయన ప్రమోట్ చేస్తున్నాడు, ఒక ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్. అలానే నేను చెప్పేది కూడా ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో నా గురించి ఎందుకు పేరెంట్స్ వినాలి? మీరు నా గురించి వినొద్దు, మీ పిల్లల గురించి వినండి, వాళ్ళ భవిష్యత్తు గురించి వినండి. క్లాస్లో ఒక 100 మంది ఉంటాయి మేడం. సో ఉండేది యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ వాళ్ళు 80 మంది, 80 టాపర్స్ ఉండేది 20 మంది. సో నేను 80 మంది గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను ఈ రోజున. సో మీరు మాట్లాడుతుంది లేదా మీరు నన్ను పిలిచింది గెస్ట్గా టాపర్స్ గురించి మాట్లాడటానికి కాదు, యావరేజ్ స్టూడెంట్స్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి లైఫ్ లీడ్ చేయాలనే కోరికలు ఉంటాయి, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఒక చక్కటి లైఫ్ లీడ్ చేసే రైట్ కూడా వాళ్ళకు ఉంది, వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి, అవి ఫుల్ఫిల్ చేయాలి అంటే ఏం చేయాలి? సో అందరూ ఐఐటి చదవలేరు, అందరూ ఐఐటి జాయిన్ అవ్వగలరేమో, అందరూ బైపీసీ జాయిన్ అవ్వగలరేమో, అందరూ డాక్టర్ అవ్వలేరు. ఈ ప్రశ్న నుంచి పుట్టిందే మాస్టర్ మైండ్స్. బట్ ఆ 80 మెంబర్స్ కూడా నీట్ ప్రిపేర్ అవుతున్నారు అండ్ ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారు ఫ్రమ్ 6th క్లాస్. ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ 6th క్లాస్. ఎగ్జాక్ట్లీ యూఆర్ ఆన్ ద పాయింట్ మేడం. ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ 6th క్లాస్ అడ్మిషన్ తీసుకుంటున్నారు. నేను మా ఫ్రెండ్స్తో చెప్తుంటాను మేడం, యాక్చువల్గా నేను లార్డ్ బాలాజీ వెంకటేశ్వర స్వామితో బాగా కనెక్ట్ అవుతాను. మా ఫ్రెండ్స్తో చెప్తుంటాను, అరే మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే దర్శనం వచ్చిద్దాం, బ్లెస్సింగ్స్ కొంతమందికే వస్తాయి, దర్శనం అందరికీ వచ్చింది, టికెట్ తీసుకుందాం కాబట్టి లైన్లో ఉన్నాం కాబట్టి అందరికీ దేవుడు కనిపిస్తాడు, బ్లెస్సింగ్స్ కొంతమందికే వస్తాయి. అలానే యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఏం జాయిన్ అవ్వచ్చు? సివిల్ కోచింగ్ జాయిన్ అవ్వచ్చు, సివిల్స్, ఐఐటి జాయిన్ అవ్వచ్చు, నీట్ జాయిన్ అవ్వచ్చు. అడ్మిషన్ ఎవరికైనా వచ్చింది, ఫీజు కట్టినాం కదా, సీట్ మాత్రం అందరికీ రాదు. ఎందుకు పేరెంట్స్ స్టూడెంట్స్ రియలైజ్ అవ్వట్లేదు? సో మేడం, ఇది కామర్స్ ఉద్యమం అనే దానికంటే ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది మాస్టర్ మైండ్స్. 2002 మేడం, వే బ్యాక్ 2002లో స్టార్ట్ చేశాను. నేను, నా వైఫ్, తమ్ముడు, ముగ్గురు చార్టర్డ్ అకౌంటెంట్స్. సో 22 ఇయర్స్ ఏజ్లో మేము క్వాలిఫై అయినటువంటి సిఏ కోర్సుని 22 ఇయర్స్లో పాస్ అయ్యాం మేడం. మాకు ఒక బ్యాక్ బోన్గా నిలిచింది ఎవరు అంటే మా నాన్నగారు. మా నాన్నగారు ఒక ఆడిట్ ఫామ్లో, గుంటూరులో ఒక రెప్యూటెడ్ ఆడిట్ ఫామ్లో, ఒక సీనియర్ ఆడిట్ ఫామ్లో ఒక సీనియర్ పొజిషన్, మేనేజర్ అనే పొజిషన్ 23 ఇయర్స్ చేశారు మేడం. సో ఆయనకి ఆడిట్ గురించి, కామర్స్ గురించి, సిఏ గురించి, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ గురించి, ఆ ప్రొఫెషన్ గురించి, సోషల్ స్టేటస్ గురించి అన్నీ తెలుసు. సో ఆయన మాకు చెప్తుండేవాళ్ళు, ఇలాంటి ఒక కోర్స్ ఉంటుందా, ఇలాంటి ఒక ప్రొఫెషన్ ఉంటుంది, ఇలాంటి ఒక లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు అని చెప్తుండేవాళ్ళు. సో అది ఆయన మాకు వేసినటువంటి బీజం. ఫార్చునేట్లీ మాకు లైక్ మైండెడ్ పీపుల్ ఇంకొంతమంది మా టీంలో యాడ్ అవ్వటం. మా బావమర్తి కృష్ణ, తను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జాబ్ చేస్తున్నప్పుడు, కృష్ణ మా వింగ్స్ సరిపోవట్లేదు, మా స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు, ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ కావాలంటే తను కూడా జాబ్ రిజైన్ చేసి రావటం జరిగింది. మా ఫాదర్ ఇన్లా, తను కూడా ఒక సీనియర్ అకౌంటెంట్ మేడం, చాలా పెద్ద కంపెనీలో చేశారు. ఆయన కూడా మన కంపెనీలో అంటే మన ఇన్స్టిట్యూట్లో కొన్ని యాక్టివిటీస్ ఆయన తీసుకుంటారు, నాన్నగారు కొన్ని యాక్టివిటీస్ తీసుకుంటారు, నా వైఫ్, తమ్ముడు వైఫ్, ఇట్లా ఒక ఫ్యామిలీ కన్సర్న్గా స్టార్ట్ అయ్యాం మేడం. ఇనీషియల్ డేస్లో మేము చూడని కష్టం లేదు, అంటే ఏడవటానికి, కూర్చొని ఏడవటానికి ఎన్ని కష్టాలు కావాలో అన్ని కష్టాలు చూసాం మేడం, అన్ని ఇబ్బందులు చూసాం. ఎందుకు ఈ ప్రొఫెషన్లోకి వచ్చాము అనిపించే సిచ్యువేషన్ కూడా చూసాం. అరే ఎందుకు కాలేజ్కి ఎందుకు వచ్చాం, కాలేజ్ ఎందుకు పెట్టాం, పోనీ పెట్టామేమో స్కూల్ పెట్టచ్చుగా, పోనీ పెట్టాము ఎంపీసీ స్టార్ట్ చేయొచ్చుగా, పోనీ బైపీసీ స్టార్ట్ చేయొచ్చు కదా, బైపీసీ స్టార్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే కేక్ వాక్ ఈజీ. అవును, ఏ ఊర్లో అయినా సరే కాస్త కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటే గెటింగ్ అడ్మిషన్స్ ఫర్ ఎంపీసీ బైపీసీ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ టఫ్ జాబ్. కరెక్ట్. వాళ్ళు పాస్ అవుతారా లేదా, సీట్ వచ్చిద్దా లేదా పక్కన పెట్టేద్దాం, అడ్మిషన్ అయితే మాకు వచ్చేసిద్దిగా అని బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. బై గాడ్స్ బ్లెస్సింగ్ మేము పడ్డ కష్టానికి దేవుడు ఇచ్చిన సపోర్ట్, మా స్టూడెంట్స్ ఇచ్చిన సపోర్ట్, స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్, మా టీం మెంబర్స్ యొక్క సపోర్ట్, ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ అంటే మాస్టర్ మైండ్స్, మాస్టర్ మైండ్స్ అంటే కామర్స్కి ఒక చిరునామాగా మేము మారటం జరిగింది. బట్ మీరందరూ అనుకున్నట్టుగా ఇది ఒక కేక్ వాక్ లాగా జరగలేదు జర్నీ, కంఫర్టబుల్గా అయితే జర్నీ జరగలేదు, చాలా ఇబ్బంది పడ్డాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, చిన్న ఎగ్జాంపుల్ అంటే చూసేటువంటి వాళ్ళకి అర్థం కావడం కోసం. సినిమా ఇండస్ట్రీలో మనకి రవితేజ అనే హీరో ఉన్నారు, నాని హీరో ఉన్నారు, అలానే కిరణ్ అబవర్, వీళ్ళ ముగ్గురు కూడా హీరోలే కాదు మేడం,
సినిమాలో హీరోలే కాదు, నిజ జీవితంలో కూడా హీరోలు. ఎందుకని సినిమా ఇండస్ట్రీలో ఏ బ్యాకప్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఎంతో పేషెన్స్తో వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకున్న సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీస్. మన రవితేజ గారిని చూస్తే కనుక ఒక 30 years అయి ఉంటుంది మేడం సబ్జెక్టు కరెక్షన్. ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి లాస్ట్ 10 ఏళ్లలో ఆయన హీరోగా చాలా హిట్లు ఇచ్చారు, కానీ అంతకుముందు 20 ఏళ్ళగా ఆయన ఎంత సఫర్ అయ్యి ఉంటాడు. ఆ పోస్ట్కి స్ట్రగుల్ ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడు ఆ పొజిషన్కి రావడానికి. కొన్ని సంవత్సరాల పాటు కనీసం చిన్న రోల్ కూడా వచ్చి ఉంటుంది ఆయనకి, చిన్న రోల్ కూడా తిరుగుంటాడు, సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుంటాడు. సో అలాంటి పర్సనాలిటీస్ వాళ్ళతో మేము కంపారబుల్ కాదు. వాళ్ళు ఎక్కడో ఉంటే మేము ఇక్కడ ఉన్నాం, అంటే వాళ్ళు 100% అయితే మేము 1%. కానీ ఆ సినిమాలో చూపించే కష్టాలు ఏవైతే ఉన్నా అవన్నీ పడ్డాం మేడం. చిత్కారాలు పడ్డాం, కష్టాలు పడ్డాం, అవమానాలు పడ్డాం, చాలా స్ట్రగుల్స్ పడ్డాం. మోయగలమా లేమా, చూడగలమా, భరించగలమా లేదా, ఓవర్కమ్ అవ్వగలమా అని భయపడ్డ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మేము చేసిన తప్పు ఏంటంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సైన్స్ కాలేజ్ స్టార్ట్ చేయకుండా కామర్స్ స్టార్ట్ చేయటం. అయితే మాస్టర్ మైండ్ ఫౌండర్ మోహన్ గారు డాక్టర్ అవ్వాలనుకున్నారు 15 ఏళ్ల వయసులో, కానీ సిఏ అయ్యారు. ఎందుకు తీసుకోలేరు? ఆ ప్రాక్టికాలిటీ థాట్స్ ఏంటి అవి చెప్తే ఇప్పుడు ఎవరైనా డాక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళు చెక్ చేసుకుంటారు, చెక్ లిస్ట్. మంచి క్వశ్చన్ మేడం, బ్యూటిఫుల్ క్వశ్చన్. మీరు అంటే యూ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్ నా మీద, నా కెరీర్ మీద, మా సంస్థ మీద యూ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్. గుడ్ మేడం. నేను వన్ ఆఫ్ ది స్కూల్ టాపర్ మేడం. స్కూల్ టాపర్ ఉన్నప్పుడు మాకుండే చాయిస్ ఏంటంటే ఆ రోజుల్లో ఇంత అవేర్నెస్ లేదు మేడం. కామర్స్ గురించి ఇప్పుడు ఉన్న అవేర్నెస్ అప్పుడు లేదు. థ్యాంక్ గాడ్ మీడియా కావచ్చు, చాలామంది పేరెంట్స్లో ఆలోచన విధానం మారింది. వీ షుడ్ అప్రిషియేట్. పేరెంట్స్ ఆలోచన విధానం కూడా మారింది. రోటన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కొత్త సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైనా వస్తే వెల్కమ్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. ఇన్నోవేషన్ ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నారు పేరెంట్స్. సో 15 ఏళ్ల వయసు అప్పుడు నేను 10th క్లాస్ అయిపోగానే ఆ చూజన్ టు బికమ్ ఏ డాక్టర్, నాట్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. నా ఫస్ట్ చాయిస్ బైపీసీ. సో కొంత రీసెర్చ్ చేశాను మేడం, 1 week రీసెర్చ్ చేశాను. నాకు అదృష్టం ఏంటంటే మా ఫాదర్ నీకు నచ్చింది జాయిన్ అవ్వమన్నాడు. ఇది చెయ్యరా అని చెప్పలేదు. ఈజ్ అప్ టు యూ. నువ్వే కష్టమైనా నువ్వే పడాలి. అన్నిట్లో ఉన్న ప్రతి కోర్సులో కష్టాలు ప్లస్లు మైనస్ల నుంచి చూసుకోమన్నాడు. సో నాకు ఒక 1 week రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే డాక్టర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 ఏళ్ళ శ్రమ. మనం పేషెన్స్గా ఎంతో ఓపికగా 10 ఏళ్ల పాటు చదువుకోవడానికి సిద్ధపడాలి. ఎంబీబీఎస్ 5 ఏళ్ళు, బైపీసీ 2 ఏళ్ళు, అంటే 7 years అయిపోయింది. 1 year మెడికో చేయాలి, 8 years, పీజీ ఒక 2 years, సూపర్ స్పెషాలిటీ 1 year, మొత్తం కలిపి 11 ఏళ్ళు చదవాలి మేడం. సో నేనేం లెక్కేసానంటే జనరల్గా మనం ఒక స్పాన్ ఆఫ్ లైఫ్ మనిషి బతికైతే 80 ఏళ్ళు ఉంటుంది యావరేజ్న. ఇప్పుడైతే 60 ఏళ్ళు యావరేజ్గా. సో 40 ఏళ్ళ తర్వాత మనకి ఎనర్జీ కూడా ఉండదు కదా మేడం. ఆబ్వియస్లీ ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉండేది ఎప్పుడు మనకి 40 years దాకా కదా. సో దాంట్లో 40 yearsలో 30 years నీ ఎడ్యుకేషన్కే ఇచ్చేస్తే 30 ఏళ్ల పాటు నేను చదువుకుంటూనే ఉంటే ఇంకా నా లైఫ్ ఎప్పుడు లీడ్ చేసేది? లైఫ్లో నేనేం సాధించాలి? చూడాల్సిన జీవితం ఉంది, ప్రపంచం ఉంది, సాధించాల్సిన చాలా ఉంది. ప్రపంచం అంటే కాలేజే కాదు, స్కూలే కాదు, ఇంకా చాలా తిరగాలి, చాలా నేర్చుకోవాలి, ఎంత ఎక్స్పోజర్ కావాలి. అదంతా ఎప్పుడు సాధ్యమైంది? చిన్న ఏజ్లో చదువు అయిపోయే ఏదన్నా కోర్స్ తీసుకుంటే అట్ అన్ ఏజ్ ఆఫ్ 21, 22 అయిపోవాలి. అప్పుడు నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోగలను. దట్స్ అ రీజన్ ఐ హ్యావ్ చూజన్ టు బికమ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ బైపీసీ ఐ హ్యాడ్ టేకెన్ ఎంఈసీ. నన్ను కొంతమంది మేడం జాలిపడ్డారు. ఏంటి నువ్వు ఎంఈసీ తీసుకుంటున్నావా? ఎందుకురా జీవితం పాడు చేసుకుంటున్నావు? చాలా అంటే ఎంఈసీ అంటే ఓకే పోర్ స్టూడెంట్స్ తీసుకుంటారులే అన్న ఒక అపోహ ఉంది. యాక్చువల్లీ వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉంటే నన్ను చూసి జాలిపడతారు. ఎరా మోహన్ లైఫ్ పాడు చేసుకోవద్దురా, పైగా టాపర్. ఎంత ప్రేమ ఉంటే నా మీద చూసి జాలిపడతారు. నాకు జాలి పడుతున్నప్పుడు నాకు కోపం అనిపించలే, వాళ్ళకి నా మీద అంత ప్రేమ ఉందా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇన్నోసెన్స్, తెలియక ఈ కోర్సులో ఉన్న గొప్పతనం తెలియక, ఈ కామర్స్లో ఉన్న గొప్పతనం తెలియక, చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో ఉన్న గొప్పతనం తెలియక. సో అప్పుడు నేను సిఏ జాయిన్ అవ్వాలి అంటే ఎంపీసీ కాదు, బైపీసీ కాదు, సిఏ జాయిన్ అవ్వాలి అంటే ఎంఈసీ తీసుకోవాలి అని వెళ్తే చాలా కాలేజీలో ఎంఈసీ కోర్స్ లేదు మేడం, గ్రూప్ లేదు, అప్లికేషన్స్ తీసుకోవట్లా, ఉన్న 2-3 ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో నేను ఒక కాలేజ్ టీజేపీఎస్ కాలేజ్ అని గుంటూరులో ఒక అప్పట్లో కమిటీ కాలేజ్, ఇప్పుడు ఉంది మేడం, గవర్నమెంట్ కాలేజ్ లాంటిది. వాళ్ళు మా దగ్గర ఒక సెక్షన్ ఉంది. అది కూడా సెక్షన్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే రన్ చేస్తాం, లేకపోతే ఆ సెక్షన్ ఏం చేస్తామంటే తీసుకెళ్ళి సిఈసీలో మెర్జ్ చేస్తామని ఒక అండర్టేకింగ్ లాగా ఓరల్గా మాతో ఒప్పందం తీసుకొని జాయిన్ చేసుకున్నారు. ఓ 10 మంది ఫామ్ అయ్యాం ఆ సెక్షన్లో.
10 మంది కంటిన్యూ అయ్యాం. ఆ తర్వాత సిఏ ప్రయాణం స్టార్ట్ అయింది మేడం. సో ఓన్లీ రీజన్ నేను ఎంఈసీ తీసుకోవడానికి ఒకే ఒక రీజన్ అంటే త్వరగా సెటిల్ అవుతాం. ఒకవేళ బైపీసీ తీసుకుంటే అన్డౌటెడ్లీ బైపీసీ అదొక డివైన్ ప్రొఫెషన్ మేడం. నేను అది జాబ్ అన్నో ప్రాక్టీస్ అన్ను. డాక్టర్ అంటే జాబ్ కాదు, ప్రాక్టీస్ కాదు, డబ్బు కాదు, ఇంకేం కాదు. ఇట్స్ అ లివింగ్ గాడ్. సర్వీస్ మైండ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అ లివింగ్ గాడ్. భగవంతుడు. డాక్టర్ అంటే భగవంతుడు. కాబట్టి నాకు అంత ఏజ్ వెయిట్ చేసే ఓపిక లేదు మేడం. మీరు తెలుసు, మీరు డాక్టర్ కదా, ఈ రోజున కాస్త పెద్ద ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది. అప్పట్లో అసలు నో ఛాన్స్ మేడం. 10,000 ర్యాంక్ వస్తే అసలు లిస్ట్లో కూడా కనిపించాం. ఈ రోజున కనీసం 10,000 ర్యాంక్ వస్తే కనీసం ఏదో ఒక కోటాలో అడ్మిషన్ వచ్చింది, ఏదో ఒక దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో అడ్మిషన్ వచ్చింది. నీట్ ఉంది కాబట్టి 1000 లోపు వస్తేనే ఎంబీబీఎస్, ఆ తర్వాత బీడీఎస్, ఫిజియోథెరపీ. ఎగ్జాక్ట్లీ. 1000 లోపల వచ్చే కెపాసిటీ నాకు లేదు మేడం. నేను క్లాస్ టాపర్నే కానీ సూపర్ స్టార్ కాదు. నేను క్లాస్ టాపర్ అంతే. సో నా రేంజ్ అప్పట్లో మేడం, ఇప్పుడైతే 600కి 500 550 వచ్చినా ఎవడు పట్టించుకోడు. అప్పట్లో నియర్లీ నాకు వచ్చింది 450 దగ్గరలో వచ్చింది అవుట్ ఆఫ్ 600. వన్ ఆఫ్ ది టాప్ మార్క్స్ నాకు. సో మంచి మార్క్సే కానీ ఎంబీబీఎస్ సీట్ వచ్చే మార్క్స్ మాత్రం నాది కాదు. సో ఏమైంది, తీసుకుంటా, అవుట్ ఆఫ్ ప్యాషన్ తీసుకుంటా. ఏదో సినిమాలో డాక్టర్ కనిపించాడు కదా అని చెప్పి ఇన్నోసెంట్గా తీసుకుంటా. ర్యాంక్ రాదు. ఇక తర్వాత ఏం చేయాలి, బైపీసీ అయిపోగానే కాంప్రమైజ్ అయ్యి బీఎస్సీ కోర్సు, బీ ఫార్మసీను ఇలాంటి కోర్స్ తీసుకోవాలి. దట్ ఈస్ నాట్ మై లైఫ్. దానికోసం నేను కాదు కదా. అయితే తక్కువ ఏజ్లో సెటిల్ అవ్వాలి అంటే బీటెక్ కూడా యాప్ చేసుకుంటారు కదా, అది ఎందుకు యాప్ చేసుకోకూడదు? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. నాకు బీటెక్ మీద సరైన అభిప్రాయం లేదు మేడం. ఎందుకో చెప్తా. బీటెక్ ఈజ్ నాట్ అ బ్యాడ్ కోర్స్. మంచి చదువులు చెడ్డ చదువులు అంటూ ఏం లేవు, అన్ని చదువులు మంచివే. బీటెక్ ఈజ్ నాట్ అ బ్యాడ్ కోర్స్. 30 ఏళ్ల క్రితం బీటెక్లో ఏ సమస్య ఉంది, ఇప్పటికీ అదే సమస్య ఉంది మేడం. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. కనీసం మీకు ఎంబీబీఎస్ అయినా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. 1 year మెడికోగా చేస్తారు, మీరు వెళ్ళి నేర్చుకుంటారు ప్రాక్టికల్గా. సిఏలో 2 years మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. మేము జూనియర్గా చేయాలి, మీరు జూనియర్గా చేయాల్సిందే. డాక్టర్ మేము కూడా జూనియర్గా చేయాల్సిందే ఖచ్చితంగా. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ ఉంటుంది మేడం. 30 ఏళ్ల క్రితం ఉన్న సమస్య ఇప్పటికీ ఉంది మేడం. మంచి క్వశ్చన్ అడిగారు మేడం. సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది ఇంజనీర్లకి. ఇప్పటికీ అదే సమస్య. సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది. చదువుకుందోటి పని చేసేది ఇంకో. ఎగ్జాక్ట్లీ. అసలు సంబంధం ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు నా కజిన్ ఒక అతను ఉన్నాడు మేడం, నాకు ఇప్పటికీ వాడంటే కోపం. మా ఫ్యామిలీలో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ గై. వాడు బీటెక్ కెమికల్ చదివాడు మేడం. వాడికి ఇంట్రెస్ట్. అందరూ తీసుకుంటుంది సిఎస్సి అయితే లేదా సివిల్ అయితే, ఈ ట్రిపుల్ అయితే వీడు ఏంటి కెమికల్ తీసుకున్నాడు. వాడికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని ఉంటాడు. ప్యాషన్ కదా. వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. నాకు అది కోపం మేడం. అరే నువ్వు ఏ డ్రీమ్తో చదివావు బీటెక్, నీ మీద గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టుంటుంది. ఒక బీటెక్ మెకానికల్, బీటెక్ సివిల్ ఇంజనీర్, బీటెక్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ లేదా బీటెక్ కెమికల్ ఇంజనీర్ రెడీ అవ్వటానికి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టుంటుంది. నువ్వెంత టైం స్పెండ్ చేసి ఉంటావు. ఎందుకు అయింది వేస్ట్ చేసి సంబంధం లేని కెరీర్లో ఎందుకు వెళ్తున్నారు? మీ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఏమైపోయింది? నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకోండి మేడం, అన్ని నదులు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? సముద్రం. ప్రతి బీటెక్ స్టూడెంట్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? సాఫ్ట్వేర్. నిజంగానే సాఫ్ట్వేర్ మీద అంత ప్యాషన్ ఉందనుకోండి, లేదు గతి లేదు సాఫ్ట్వేర్ చేయాలి, ఈ రెండిట్లో ఏదైనా ఓకే ఉందనుకో, హ్యాపీగా ఇంటర్మీడియట్ తర్వాత అమీర్పేట 6 months 1 year చాలా చాలా డెడికేటెడ్గా నేర్చుకో. అద్భుతంగా నీకు కావాల్సినటువంటి స్కిల్స్ నేర్పిస్తారు, జాబ్కి వెళ్ళిపో. దానికోసం 4 years ఎందుకు వేస్ట్ చేయటం టైం, డబ్బు? అంతే మేడం. చాలామంది బీటెక్ వాళ్ళు పాపం వాళ్ళని ఎగతాళి చేయొద్దు మేడం. వాళ్ళు ఎవ్వరూ బ్యాడ్ గైస్ కాదు. దే ఆర్ ఇన్ ఎ బ్యాడ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. బీటెక్ బ్యాడ్ కోర్స్ కాదు, దే ఆర్ ఇన్ ఎ బ్యాడ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది. ఇండస్ట్రీకి సంబంధించిన సిలబస్ ఉండదు, ఇండస్ట్రీకి రిలేటెడ్ సిలబస్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. అవుట్డేటెడ్ అనుకోండి. క్వశ్చన్ పేపర్స్ వర్ నెవర్ టఫ్ టు దెమ్. ఏ స్థాయిలో అయినా ఉద్యోగాలు బాగా వచ్చేది, కెరీర్ బాగుండాలంటే క్వశ్చన్ పేపర్స్ మీద. ఎగ్జామ్ స్టాండర్డ్స్ని బట్టి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎగ్జామ్ స్టాండర్డ్స్ గొప్పగా ఉండవు. ఎవరికి? బీటెక్. చాలామంది ఈ రోజున బీటెక్ వల్ల సమస్య ఏంటంటే మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్ చెప్తున్నాను, 25 ఏళ్ల క్రితం సిచ్యువేషన్ కాదు. మంచి జాబ్ రావాలంటే ఒక ప్రీమియం ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి. అది ర్యాంక్ బేస్డ్ అడ్మిషన్ అయినా సరే, పేమెంట్ బేస్డ్ అడ్మిషన్ అయినా సరే, లేదా ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో తీసుకోవాలి. ఖచ్చితంగా జాబ్స్ వస్తున్నాయి. ఎవరికి? టాప్ 20 ప్లేస్మెంట్స్ టాప్ 20. మిగతా అందరికీ జాబ్ రాదు, లేదా చిన్న జాబ్.
అంటే ఐదర్ నో ఎంప్లాయ్మెంట్ లేదా అండర్ ఎంప్లాయ్మెంట్. అంటే పెద్ద చదువు చదువుతారు, చిన్న ఉద్యోగం చేస్తారు, లేదా నో ఎంప్లాయ్మెంట్. ఇదే సిచ్యువేషన్. వాళ్ళు ఈ 22 ఏళ్ల పాటు మేడం, అంటే ఎల్కేజీ టు బీటెక్ పెట్టిన ఖర్చు మొత్తం తీసుకెళ్లి బ్యాంక్లో డిపాజిట్ చేస్తే అంతకంటే ఎక్కువ శాలరీ వచ్చింది. మరి సిఏ సిఎంఏ కోర్సులు, కామర్స్ కోర్సులు చేసిన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి? అబ్సల్యూట్లీ మేడం. నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. మీరు మెచ్చుకోవాల్సింది ఏంటంటే మీ ఛానల్ గురించి నేను చెప్పాలి మేడం. ఒక నిమిషం. మీ ఛానల్ ఎండి గారు రజనీకాంత్ గారు, చైర్మన్ గారు ఏం చెప్పారంటే, మోహన్ గారు మేము ప్రమోషన్స్ ఎంటర్టైన్ చేయం, మీ కాలేజ్ ప్రమోషన్ కోసం మేమైతే వేదికగా మారము. కోర్స్ ప్రమోషన్, చాలామందికి ఈ కోర్స్ గురించి అవగాహన లేదు, మీరు దాని గురించి చెప్పుకోండి. ఇన్సిడెంటల్లీ ఒక 10%, 5% మీ కాలేజ్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మరి సోర్స్ కూడా ఇవ్వాలి, అప్రోచ్ అవ్వాలి, అది ఇచ్చుకోండి అని చెప్పారు మేడం. ఐ రియల్లీ అప్రిషియేట్ మేడం. నేను మాస్టర్ మైండ్స్ గురించి చెప్పట్లా, కీప్ ఎసైడ్, మాస్టర్ మైండ్స్ పక్కన పెట్టేద్దాం. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా మాట్లాడుతున్నాను. చార్టర్డ్ అకౌంటెంట్గా మాట్లాడడానికి నాకు అర్హత ఉంది మేడం. ఐ క్వాలిఫైడ్ సిఏ ఇన్ 2002. అంటే నేను సిఏ పాస్ అయ్యేప్పటికీ 22 ఏళ్ళు అయింది. సిఏ స్టూడెంట్గా 4 ఏళ్ళు చదివా. 26 ఏళ్ల పాటు ఈ కోర్సుతో నాకున్న అనుబంధం, ఈ ప్రోగ్రామ్ చూసే స్టూడెంట్స్ ఏజ్ కంటే నా ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ ఎక్కువ. సో నాకు అర్హత ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ లేని కోర్స్ మేడం అవునా సిఏ. అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా లేని కోర్స్. ఓకే, అండర్ ఎంప్లాయ్మెంట్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ రెండు లేవు. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే చిన్న ఉద్యోగాలు, చదువు పెద్దది, ఉద్యోగం చిన్నది, అది లేదు ఇక్కడ. ఎలాగా? అన్ఎంప్లాయ్మెంట్ అంత డిమాండ్ ఉంది మేడం ఇక్కడ కోర్సులో. మేడం ఇంజనీరింగ్ అనేది ఏం చెప్పాను నేను, మళ్ళీ మళ్ళీ చెప్తా. ఇంజనీరింగ్ మంచి చదువా కాదా? అన్డౌటెడ్లీ మంచి చదువు. ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్, క్వశ్చన్ పేపర్లో సత్తు ఉండదు, పాస్ అయినోడికి వాల్యూ ఉండదు. కరెక్ట్. ఇక్కడ ఎగ్జామ్, సిఏ ఎగ్జామ్స్ స్టాండర్డ్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్లో స్టాండర్డ్స్ ఉంటే పాస్ అయ్యేవాడికి వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. ప్లస్ ఇంజనీరింగ్లో డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది. 20 మంది అవసరం అయితే 100 మంది పాస్ అవుతున్నారు. ఇక్కడ అలా కాదు, 100 మంది సిఏలు అవసరం అయితే 40 మంది కూడా లేదు. డిమాండ్ చాలా ఉంది, సప్లై చాలా తక్కువ ఉంది. మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకు ఇంత డిమాండ్? ఈ క్వశ్చన్ కంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలామంది పేరెంట్స్ కూడా తెలిసి ఉండదు. సంవత్సరానికి ఇండియాలో 15 లక్షల మంది ఇంజనీర్లు పాస్ అవుతున్నారు. అంటే 4 ఏళ్ల మీద 60 lakhs ఇంజనీర్స్. అంత డిమాండ్ ఎక్కడ ఉంది మేడం? బ్లేమ్ గేమ్. ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్లో అంటావు? ఎందుకు ప్రాబ్లం ఇంజనీరింగ్ కాలేజ్లో లేదు. ఇంతమంది చదివితే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంది మేడం? ఈవెన్ గవర్నమెంట్ కూడా ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఒకప్పుడు వేరు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా రిలీజ్ అవుతుంది. ఇండియాకి పెద్ద ప్రాబ్లం, పెద్ద వరం ఏంటంటే వీఆర్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 150 కోట్లు. మరి 150 కోట్ల మందికి ప్రతి సంవత్సరం ఉన్నా లేకపోయినా 1.5 కోటి మంది యూత్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్లోకి వచ్చేస్తారు. కరెక్ట్. మరి వాళ్ళకి ఏంటి ఎంప్లాయ్మెంట్? సో ఇప్పుడు ఎంప్లాయబుల్ కోర్సెస్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. గవర్నమెంట్ కూడా ఫోకస్ పెడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే కామర్స్ని కూడా గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. కరెక్ట్. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ప్రమోట్ చేస్తుంది. సరే మేడం, మీరు అడిగిన క్వశ్చన్, కామర్స్కి ఎందుకు ఇంత డిమాండ్? ఎస్, ఎక్స్ట్రాడినరీ మేడం. మేడం మనం అందరం కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ నేర్చుకున్నాం, వాళ్ళవే స్కూల్లో కూడా నేర్చుకున్నాం. కానీ ఎక్కడైనా సరే ఈ రూమ్లో 6 ఉన్నాం మనం అందరం, ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్. మన ఎవరం ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ రోజు కూడా మన డే టు డే లైఫ్లో అప్లై చెయ్యం. డెఫినెట్లీ అప్లై చెయ్యం. ఒకవేళ చేసినా ఇప్పుడు ఈ లైట్ వెలుగుతుంది, అది ఫిజిక్స్, కెమిస్ట్రీ మనకు తెలియదు కూడా. మనం అప్లై చేయం, మనకు అవసరం లేదు, అంతే అంతే. కానీ ప్రతి మనిషి, ఇక్కడ ఉన్న 6 కూడా ప్రతి వాళ్ళం కామర్స్ అప్లై చేస్తాం మేడం. డెఫినెట్లీ. సో అది బిజినెస్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, చిన్న ట్రేడ్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఒక మీడియా కంపెనీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కంపెనీ కావచ్చు, అమ్యూజ్మెంట్ పార్క్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కామర్స్ కావాలి. ఇంట్లో గృహిణి, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కూడా కామర్స్ కావాలి. ఎలా, ఎంత వస్తుంది డబ్బు, ఎంత ఖర్చు అవుతుంది, ప్లానింగ్ ఏంటి, బడ్జెట్ ఏంటి. కరెక్ట్. ఈ రోజున కామర్స్కి చాలా ఇంపార్టెన్స్ పెరిగిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే ఉండే ప్రేక్షకులకి టెక్నికల్ ఎగ్జాంపుల్స్ చెప్పడం కంటే సింపుల్ కామన్ మ్యాన్ ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుందనే ఉద్దేశంతో ఆ ఎగ్జాంపుల్ చెప్పాను మేడం. కామర్స్కి ఇంకా ఇంపార్టెన్స్ పెరగడానికి టెక్నికల్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి మేడం. ఒకప్పుడు ఒక 30 years బ్యాక్, 40 years బ్యాక్, టోటల్ దేశ ఆర్థిక జీడిపి అంటారు మేడం. టోటల్ మన దేశం మొత్తం ఉన్న ఆదాయం ఎంతైతే ఉందో, జీడిపి, టోటల్ దేశ సంపద, ఒక సంవత్సరానికి ఈ దేశం నుంచి వచ్చే సంపద, ఆదాయం, జీడిపి ఎంతైతే ఉందో, ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఉన్న ఇన్కమ్, అంటే ఎకానమీ ఎంత బూమ్ అవుతుంది, ఎంత పెరుగుతుంది, ఎంత షైన్ అవుతుంది, నెంబర్స్ బాగా పెరుగుతున్నాయి మేడం. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది, బ్రాండ్. ఒకప్పుడు బ్రాండ్కి ఇంపార్టెన్స్ లేదు, ఇప్పుడు బ్రాండ్ అంటే ఏంటో చెప్తాను మేడం. పాలు కావాలి, బ్రాండెడ్, డైరీ నుంచి కొంటున్నాం, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. ఒకప్పుడు ఇంటికి వచ్చి పాలు అమ్మేవాళ్ళు, ఇప్పుడు డైరీ నుంచి కొంటున్నాం, బ్రాండ్. రైస్ అంటే బ్రాండ్. గ్రాసరీస్, ఒకప్పుడు
కిరాణా షాప్కి వెళ్ళే వాళ్ళం సందు చివర, ఇప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్తున్నాం, బ్రాండ్. ఐస్ క్రీమ్ కావాలి, బ్రాండ్. టీ తాగాలి, టీ కూడా అయిపోయింది మేడం, టీ స్టాల్స్ కూడా పోయినాయి, ఇప్పుడు అన్ని కూడా బ్రాండెడ్ టీ స్టోర్స్, బ్రాండ్. టీ కావాలన్నా బ్రాండ్. షర్ట్ కావాలి, ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, క్లాత్ తీసుకెళ్ళి కుట్టించుకున్నాం స్టిచ్చింగ్, ఇప్పుడు బ్రాండ్. బంగారం కావాలి, ఆర్నమెంట్స్. గోల్డ్ ఇచ్చేవాళ్ళం, గోల్డ్ స్మిత్ ఏం చేసేవాడు, బంగారం చేసి ఇచ్చేవాడు, ఆర్నమెంట్ చేసి ఇచ్చేవాడు. ఇప్పుడు రెడీమేడ్ షాప్కి వెళ్తున్నాం, జ్యువెలరీ షాప్, బ్రాండ్. అంత బ్రాండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, బ్రాండింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, చిన్న చిన్న వస్తువులు కూడా బ్రాండింగ్ స్టార్ట్ అయింది మేడం. ఎకానమీ ఏమవుతుందంటే రేషనలైజ్ అవుతుంది, ఎకానమీ ఫార్మలైజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వ్యాపారం పెరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ అర్థం కావటం కోసం ఇంకా బేసిక్ ఎగ్జాంపుల్కి వెళ్తాను. ఇదివరకు నేను క్లాత్ తీసుకున్నాను, స్టిచ్చింగ్కి ఇచ్చాను, ఒక 2000 రూపీస్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అయినాయి టైలర్కి. అతను బుక్స్లో చూపించకపోవచ్చు, ఐటీ కట్టకపోవచ్చు, జిఎస్టీ కట్టకపోవచ్చు, జేబులోకి వెళ్ళిపోతాయి డబ్బులు. ఇప్పుడు అలా కాదు, షోరూమ్కి వెళ్తా, 5 షర్ట్లు తీసుకుంటా, బిల్ వచ్చింది, ఎకానమీలోకి ఎంటర్ అయ్యింది, బుక్స్లో ఎంటర్ అయ్యింది, ఇన్కమ్ ట్యాక్స్లోకి ఎంటర్ అయ్యింది, జిఎస్టీలోకి ఎంటర్ అయ్యింది. అలానే సపోజ్ ఒక వెజిటబుల్ వెండార్, కరెక్ట్, టీ షాప్, సారీ, ఒక ఇడ్లీ దోశ అమ్మేటువంటి ఒక స్ట్రీట్ వెండార్, టిఫిన్ సెంటర్, డైలీ 10,000 బిజినెస్ చేస్తాడు. అవేవి ఎంటర్ అవ్వకపోవచ్చు అంటున్నాను. అవి కూడా ఫోన్ పేలు ఉన్నాయి ఇప్పుడు. అవుట్ ఆఫ్ 10,000 8,000 నుంచి 9,000 ఫోన్ పే వెళ్ళిపోతుంది, గూగుల్ పే, యూపీఐ పేమెంట్స్ అయిపోతున్నాయి. ఇవన్నీ ఏమవుతుంది, ఆటోమేటిక్లీ ఎకానమీలో యాడ్ అవుతుంది. సో జిఎస్టీ వచ్చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఎకానమీ ఫార్మలైజ్ అవుతుందో ఆపర్చునిటీస్ పెరుగుతాయి, కామర్స్ ప్రొఫెషనల్స్కి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మేడం, ఈరోజు అమెరికా, జపాన్, చైనా అని డెవలప్డ్ నేషన్స్ ఏవైతే మనం చూస్తున్నామో వింటున్నామో అవన్నీ ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్లలో ఇండియాలో కూడా వస్తాయి. దానికి ఒక సైన్ ఏంటో తెలుసా? ఎందుకు ఇన్ని ఫారెన్ బ్రాండ్స్ ఇండియాకి వస్తున్నాయి? ఎందుకు ఇక్కడ వర్కౌట్ అవ్వదు అనిపిస్తే వాళ్ళు బెటర్ మేడం. దే ఆర్ వెరీ క్యాలిక్యులేటెడ్. అది బ్రాండెడ్ జ్యువెలరీ కావచ్చు, బ్రాండెడ్ షర్ట్స్ కావచ్చు, బ్రాండెడ్ ఏమైనా కావచ్చు, ఈవెన్ టీ కాఫీలు కావచ్చు, స్టార్ బక్స్ కావచ్చు. ఎందుకు ఇక్కడ వస్తున్నారంటే ఇక్కడ పొటెన్షియాలిటీ ఉంది. రియల్లీ మన పిల్లలు కనుక బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా, డీవియేట్ అవ్వకుండా, బ్యాడ్ ఫ్రెండ్షిప్కి వెళ్ళకుండా డెడికేటెడ్గా చదివితే మీ లాస్ట్ శాలరీ ఎంతైతే ఉంటుందో యాజ్ అ జాబ్ హోల్డర్, మీ పిల్లల ఫస్ట్ శాలరీ అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, మీ పిల్లల ఫస్ట్ శాలరీ అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ తీసుకుంటే, లేదా మన ఇంట్లో పేరెంట్స్ తీసుకుందాం, అందరు జనరలైజ్ చేసి చెప్తున్నా, లాస్ట్ శాలరీ ఫాదర్ది 10 lakhs పర్ యానం అనిపిస్తే 10 lakhs పర్ యానం లాస్ట్ శాలరీ. మన పిల్లల ఫస్ట్ శాలరీ 10 lakhs పర్ యానం, ఓపెనింగ్ శాలరీ అది మన పిల్లలకి. ఇంకంతకంటే ఎక్కువ కూడా వస్తుంది. ఇవి ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇండియా ఈజ్ నౌ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఈజ్ అ షైనింగ్ కంట్రీ. దీనికి కామర్స్ ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళు కూడా ఈ యొక్క షైనింగ్ కంట్రీలో భాగస్వాములు అవ్వచ్చు. ఇంకే కాదు, ఈ అడ్వాంటేజ్లో కూడా భాగస్వాములు. మన ఎకానమీ ఎంత డెవలప్ అయితే అన్ని జాబ్ ఆపర్చునిటీస్ కామర్స్లో, ఎకానమీ ఎంత డెవలప్ అయ్యిందో అన్ని ఆపర్చునిటీస్ కామర్స్లోకి క్రియేట్ అవుతాయి మేడం. సో మొత్తం డిజిటల్ మనీ అయిపోయినప్పుడు యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ మేడం. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ దాకా, అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా మేమే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మేమే, బిజినెస్ క్లోజ్ చేయాలన్నా కూడా మేమే. కామర్స్ ప్రొఫెషనల్స్ మేడం, డే బై డే ది బిజినెస్ హెస్ బికమ్ సో కాంప్లికేటెడ్. కాంప్లికేషన్స్ బాగా పెరిగింది బిజినెస్లో, ఫాలోఅప్ బాగా పెరిగింది, రెగ్యులేటర్స్ బాగా పెరిగారు, రెగ్యులేటర్స్ బాగా పెరిగారు. మీకు తెలిసిన రెగ్యులేటర్స్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జిఎస్టీ, వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. వీటన్నింటినీ కంప్లై అవ్వాలన్నా, స్టాచ్యుటరీ కంప్లైన్సెస్ కావాలన్నా కూడా ఎవరు కావాలి? ఇంకొక ప్రత్యేకత చెప్పాలి మేడం. మేడం, ఈ మధ్యకాలంలో నేను సినిమా చూసి సంతోషపడ్డాను. మొత్తం చూడలేదు ఆ సినిమా, కొద్దిగా చూసా, బట్ మొత్తం అయితే చూస్తా, లక్కీ భాస్కర్. ఓకే, ఎందుకు ఆ సినిమా చూసి నేను సంతోషపడ్డానంటే, చాలా సినిమాల్లో ఇంజనీర్ని చూపించారు యాజ్ ఎ హీరో, డాక్టర్ని చూపించారు యాజ్ ఎ హీరో, కొన్ని సినిమాలో లాయర్, కొన్ని సినిమాలో రిక్షా వాళ్ళ హీరో, కొన్ని సినిమాలో ఆటో వాళ్ళ హీరో. బట్ మమ్మల్ని ఎప్పుడు చూపించలేదు మేడం. చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, ఆడిటర్స్. ఆ సినిమాలో ఆడిటర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు, చాలా ప్రాముఖ్యంగా చెప్పారు. ఆడిటర్స్ గురించి చాలా రోల్ చాలా గొప్పగా చెప్పారు. చక్కగా చెప్పారని లాది, చక్కగా చెప్పారు వేరు, గొప్పగా చెప్పారు వేరు. నేను గొప్పగా చెప్పారంటున్నాను. సో చాలామందికి కామన్ మ్యాన్ కూడా ఆడిటర్స్ అంటే ఏంటి ఎట్సెట్రా ఎట్సెట్రా అర్థమైంది మేడం. మీరు డాక్టర్ కాబట్టి విత్ యువర్ పర్మిషన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అండ్ యూ ప్లీజ్ డిఫర్ విత్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఒకప్పుడు సొంత వైద్యం చేసుకునేవాళ్ళు ఇంట్లో 30-40 years బ్యాక్. హాస్పిటల్కు డాక్టర్ దగ్గర చాలా తక్కువ కేసెస్కి వెళ్ళేవాళ్ళు, చాలా లిమిటెడ్గా. ఇప్పుడేంటి, చిన్న సమస్య వచ్చినా ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, చెవ్వైనా, కన్నైనా, ముక్కైనా, పళ్ళైనా వెళ్ళిపోతున్నారు. అలానే ఒకప్పుడు వెల్త్ మేనేజ్మెంట్, మేము చేసేది వెల్త్ మేనేజ్మెంట్ మేడం. డాక్టర్స్కి మీరు చేసేది హెల్త్ మేనేజ్మెంట్, మేము చేసేది వెల్త్ మేనేజ్మెంట్. వెల్త్ మేనేజ్మెంట్ ఒకప్పుడు ఓన్గా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలామంది అసలు ఓన్గా వెల్త్ మేనేజ్మెంట్ చేసుకోవట్లేదు.
వెల్త్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కామర్స్ ప్రొఫెషనల్స్. కామర్స్ ప్రొఫెషనల్స్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్. మమ్మల్ని కన్సల్ట్ చేసుకుంటున్నారు, మా సర్వీసెస్ తీసుకుంటున్నారు, మాకు కట్టాల్సిన ఫీజు తీసుకుంటున్నారు, వాళ్ళు పొందాల్సిన బెనిఫిట్ కూడా పొందుతున్నారు. సో డాక్టర్స్ యొక్క ప్రామినెన్స్ ఎలా పెరుగుతుందో అలానే మేము కామర్స్ ప్రొఫెషనల్స్ యొక్క ప్రామినెన్స్ కూడా అంతే పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ కొన్ని దేశాలు మేడం వెల్ అడ్వాన్స్డ్, ఆ దేశాల్లో కంఫర్టబుల్గా ఇంట్లో కూర్చొని రిస్క్ లేకుండా జాబ్ చేస్తే, వ్యాపారం చేస్తే ఎంత సంపాదిస్తాం అంతకంటే ఎక్కువ స్టాక్ మార్కెట్లో సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు మేడం. కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే స్టాక్ మార్కెట్. అలా ఇండియాలో స్టాక్ మార్కెట్ బూమ్ గత 4-5 years నుంచి స్టార్ట్ అయింది మేడం. కానీ వీళ్ళు చాలామంది కాల్చుకుంటున్నారు, సంపాదించట్లా, పోగొట్టుకుంటున్నారు. గెయిన్ అయిన వాళ్ళకంటే లూజర్స్ ఎక్కువ మంది ఉన్నారు. 20% గెయినర్స్ 80% పోతుంది, 80% పోతుంది, 20% సంపాదిస్తున్నారు. కారణం ఏంటంటే అవగాహన లేక ఇన్వెస్ట్ చేస్తున్నారు, అవగాహన లేక. అదే కామర్స్ నేర్చుకోండి, కామర్స్లో ఒక రీజనబుల్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ తెచ్చుకోండి, లేకపోతే ఎక్స్పర్ట్ దగ్గరకైనా వెళ్ళండి, కరెక్ట్, ఎక్స్పర్ట్ దగ్గరికైనా వెళ్ళండి, లేదా కామర్స్ నేర్చుకోండి. ఏం చేయొచ్చు, మీరు ఇంట్లో కూర్చొని డీసెంట్ ఇన్కమ్ అంటే సంవత్సరానికి కావాల్సిన 5-6 lakhs కంఫర్టబుల్గా స్టాక్ మార్కెట్లో కూడా రిస్క్ లేకుండా సంపాదించవచ్చు మీ దగ్గర కామర్స్ నాలెడ్జ్ ఉంటే. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కావాల్సింది ఫస్ట్ బేసిక్గా కావాల్సింది కామర్స్ నాలెడ్జ్. సో మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను మేడం. కామర్స్ హవా నడుస్తుంది మేడం. ఇది ఇప్పుడు కామర్స్ విప్లవం, కామర్స్ హవా, కామర్స్ క్రేజ్, ఇదంతా కూడా ఇప్పుడు మనం చూసింది మేడం ఈజ్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అంతే, ఇంకా చాలా ఉంది మేడం. నెక్స్ట్ ఇంకో 5-6 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు ఆగండి, కామర్స్ విల్ బీ ద ఫస్ట్ చాయిస్ ఫర్ ద స్టూడెంట్స్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో చాలామంది CA చేయాలి, CMA చేయాలని చాలామంది అనుకుంటున్నారు. బట్ ఒక భయం ఉండిపోయింది ఏంటంటే అమ్మో పాస్ అవ్వమేమో, బోల్డ్ అన్ని సార్లు రాయాలేమో, అటెంప్ట్ చేయాలేమో అని. దీన్ని ఎలా కరెక్ట్ చేస్తారు? మంచి పాయింట్ చెప్పారు మేడం. గతంలో అసలు ఈ కోర్స్ గురించి ఆలోచించేవాళ్ళు కాదు, అది పాత. ఇప్పుడు ఈ కోర్స్ గురించి ఆలోచిస్తున్నారు, బట్ ఎక్కువ అడ్మిషన్స్ లేవు. నెక్స్ట్ ఏమైతే చెప్తున్నాను, ఇంకో 10 ఏళ్ళు ఆగండి, 10 years కూడా అక్కర్లేదు మేడం, 5 to 10 years అంతే, 5 to 10 years. ఈ కోర్స్ గురించి ఎక్కువ మంది ఆలోచించం కాదు, ఈ కోర్సులో కూడా జాయిన్ అవుతారు. కామర్స్ విల్ బీ ద ఫస్ట్ ఆప్షన్ దాన్ సైన్సెస్. సరే మేడం, నేను ప్రెడిక్ట్ చేసేది ఒకటి చెప్తున్నాను మేడం, అండ్ ఐ మే బీ రాంగ్, బట్ దిస్ ఈస్ మై ప్రెడిక్షన్, మై హార్డ్ కోర్ ప్రెడిక్షన్. ఇండియా హ్యాస్ బీన్ అ సోర్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ ఫర్ ద లాస్ట్ 30 years. ఎన్ని దేశాలకు పంపించాం మన ఇంజనీర్లని, మన డాక్టర్లని. 2030 తర్వాత ఇండియా విల్ బీ ఎ సోర్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ కాస్ట్ అకౌంటెంట్స్ టు మెనీ నేషన్స్. కొన్ని దేశాలకు మన చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు వెళ్తారు. సో విల్ బీ ఎ సోర్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్. మనం దేశాలకి పంపించే స్థాయికి వెళ్తాం మేడం. కామర్స్ ప్రొఫెషనల్స్, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తయారవుతున్నారు. అండ్ ఇండియా ఈజ్ రియల్లీ నీడ్ ఆఫ్ దోస్ ప్రొఫెషనల్స్. మనకు అవసరం మేడం. ప్రధానమంత్రి మోడీ గారు కీప్ ఎ సైడ్ ద పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే ఆయన విజన్ ఉన్న లీడర్. ఆయన దేశం ముందుకు వెళ్ళాలంటే ఎవరితో పని చేయించుకోవాలి, ఎవరితో కలిసి ఉండాలి ఆయన బాగా తెలుసు మేడం. చార్టర్డ్ అకౌంటెంట్స్ని ఆయన ఏమని పిలుస్తాడంటే గ్రోత్ పార్ట్నర్స్ అంటాడు. యు ఆర్ మై గ్రోత్ పార్ట్నర్స్. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ ద రియల్ గ్రోత్ పార్ట్నర్స్. యాక్చువల్లీ మేడం మేము ఫైనాన్షియల్ ఆర్మీ. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇప్పుడు మీకు ఎలా అయితే ఆర్మీలో నావీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ఉంటారు, మేము ఫైనాన్షియల్ ఆర్మీ. దేశ ఆర్థిక పరిపుష్టికి పనిచేస్తున్నటువంటి కామర్స్ ప్రొఫెషనల్స్ మేము. చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు ప్రముఖంగా చెప్పుకుంటాం మేము ఫైనాన్షియల్ ఆర్మీ. సో అది ఈవెన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేస్తుంది. వ్యాపారం బాగా పెరిగింది మేడం. దెర్ షుడ్ బి సమ్ వన్ టు సెట్ రైట్ ద ఇష్యూస్. కాంప్లికేషన్స్ ఉంటే సెట్ రైట్ చేయాలి, స్ట్రీమ్ లైన్ చేయాలి. ఎవరు చేయగలరు? డాక్టర్స్ కాదు, ఇంజనీర్స్ కాదు, కామర్స్ ప్రొఫెషనల్స్. వ్యాపారాలు ఎంత పెరుగుతున్నాయి అంటే సైజ్ ఆఫ్ ది బిజినెస్ ఎంత పెరుగుతుంది అంటే ఒకప్పుడు 100 కోట్ల టర్న్ ఓవర్ చూస్తే చాలా గొప్ప, ఇప్పుడు 1,00,000 కోట్లు, 10,000 కోట్లు, 1000 కోట్ల టర్న్ ఓవర్ చూస్తున్నాం. ఈవెన్ సినిమా కూడా 100 కోట్ల సినిమా అనేది రేర్గా వచ్చేది. ఇప్పుడు 1000 కోట్ల సినిమా సంవత్సరానికి 2-3 వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్ చేయాలి అనుకోవడం కంటే స్టార్ట్అప్ కంపెనీ, బిజినెస్ స్టార్ట్ చేయాలి. సూపర్ మేడం, కరెక్ట్. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ డెవలప్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరికి ప్రామినెన్స్ పెరుగుతుందంటే కామర్స్ ప్రొఫెషనల్స్. కరెక్ట్. సో అయితే మీరు ఇందాక అన్నారు 5 to 10 yearsలో
కామర్స్ చదివే వాళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తాం మనం ఇండియా నుంచి. బట్ ప్రజెంట్ చాలామంది, మీరైనా నేనైనా మన ఇంట్లో వాళ్ళైనా ఎవరో ఒకరు అబ్రాడ్కి వెళ్ళాలన్న పిచ్చి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు ఆపర్చునిటీస్ ఏంటి అబ్రాడ్కి వెళ్ళాలి అంటే? అబ్సల్యూట్లీ మేడం. ఈవెన్ సీఏ పాస్ అయిన తర్వాత కానీ సిఎంఏ పాస్ అయిన తర్వాత మేడం, మనం విదేశాలకు వెళ్ళి సర్టిఫికేట్ మీద సంతకం చేసే రైట్ ఉండదు. ఎందుకంటే మనం చదివిన ఇండియన్ లాస్, ఇండియన్ టాక్సేషన్ సిస్టమ్, ఇండియన్ జిఎస్టీ సిస్టమ్. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఫిజిక్స్ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. డబ్బు లేని ప్రపంచం ఉండదు. మేము డీల్ చేసేది ఏంటి? వెల్త్ మేనేజ్మెంట్. మేము మొత్తం డీల్ చేసేది వెల్త్ మేనేజ్మెంట్. ఏ కంపెనీకి, మనకి మనిషికి బ్లడ్ ఎంత ఇంపార్టెంట్, కంపెనీకి వ్యాపారానికి మనీ అంత ఇంపార్టెంట్. మనీ మేనేజ్మెంట్ చేసేది ఎవరు? మేము. సో ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా మా అవసరం ఉంటుంది, మాకు ప్లేస్మెంట్ ఉంటుంది. కాకపోతే మహా అయితే మేము సర్టిఫై చేయలేం. ఎందుకంటే మేము చదువుకున్న చదువు లోకల్ లా కాదు, ఇండియన్ లా. సో మేమేం చేయగలం? జాబ్ చేయగలం, అక్కడ వెళ్ళి కన్సల్టెంట్గా చేయగలం, జాబ్ చేయగలం, అడ్వైజరీ కెపాసిటీలో ఉండగలం. బట్ సర్టిఫికేషన్ చేసే రైట్ అయితే లేదు. సో మేడం ఇప్పటికే అరబ్ దేశాల్లో, ఎస్పెషలీ అరబ్ దేశాల్లో ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్స్కి చాలా హెవీ డిమాండ్ ఉంది మేడం. ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, అది పూర్తిగా నేను ఆన్సర్ చేయాలి. లెట్ మీ కంటిన్యూ. మరి చాలామంది జాయిన్ అవ్వాలనుకుంటున్నారు మోహన్ గారు, పాస్ అవ్వరు అనేటువంటి భయం, టఫెస్ట్ కోర్స్ అనే భయం ఉంది. ఎస్ మేడం. నన్ను చూసి జాలిపడిన వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు మేడం, 2 సార్లు చూసి జాలిపడ్డాడు. ఒకతను, అరే ఏంట్రా స్కూల్లో టాపర్, నువ్వు ఎంఈసీ ఎందుకు జాయిన్ అవుతున్నావు రా అన్నాడు. నేను చెప్పాను, లేదు ఎంఈసీ ఎందుకు జాయిన్ అవుతున్నా అంటే త్వరగా సెటిల్ అయిపోవచ్చు, ఎంబీబీఎస్ తీసుకుంటే చాలా టైం పట్టిద్ది. రెండోది, మనం టాప్కి వెళ్ళాలి అంటే కాంపిటీషన్ తక్కువ ఉన్న ఏరియాకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ తీసుకున్నాను అనుకో, 100 మంది ఉంటారు, 100 మందిలో నేను ఎక్సెల్ అయ్యి పైకి వెళ్ళటానికి చాలా కష్టం. అంత 100 మందిని దాటుకొని వెళ్ళాలి, ఈ 100 మందితో ఫైట్ చేయాలి. అదే నేను సిఏ తీసుకుంటే 20 మందే ఉంటారు, ఎక్కువ మంది జాయిన్ అవ్వరది, కాంపిటీషన్ తక్కువ మంది, నేను టాప్కి వెళ్ళాలంటే 20 మందితో పోటీ పడితే చాలు అంతే అని నేను ఆయనకి చెప్పాను. అయినా పాప ఆయన చూసి జాలిపడ్డాడు, నువ్వేంట్రా కామర్స్ తీసుకుంటున్నావు అని. ఇదే వ్యక్తి ఇంకొకసారి నన్ను చూసి జాలిపడ్డాడు, సిఏ చేస్తున్నాను అన్న. అంటే ఎంఈసీ తర్వాత సిఏనే కదా, 2 ఏళ్ళు ఎంఈసీ అయిపోగానే సిఏ చేస్తానన్న. అరే అది 26 గంటలు చదవాలంటే కదరా రోజు అన్నాడు. 26 గంటలు అన్నాడు. సర్లే, ఇవి ఈ కోర్సు పట్ల ఉన్న అపోహలు మేడం. మిత్స్ అని చెప్పొచ్చు. మిస్కన్సెప్షన్స్ అండ్ మిత్స్ మేడం చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. నిజాల కంటే అపోహలు ఎక్కువ ఈ కోర్స్ గురించి ప్రచారంలో ఉంది మేడం. నిజంగానే టఫెస్ట్ కోర్స్ కాదంటారు? డెఫినెట్లీ టఫే మేడం, డెఫినెట్లీ టఫే. ఇది ఈజీ అని నేను చెప్పను, చెప్పిన అబద్ధం నమ్మద్దు. ఇది ఈజీ అని నేను చెప్పట్లే. నేను ఒక కంపారిటివ్ స్టడీ ఇస్తాను, అనాలిసిస్ ఇస్తాను. నాకు తెలిసి చాలా ఛానల్స్లో ఇవ్వలేదు, మీరు ఇంట్రెస్టింగ్గా చాలా డీటెయిల్డ్గా అడుగుతున్నారు కాబట్టి ఈ అనాలిసిస్ ఇస్తాను మేడం. 14 lakh స్టూడెంట్స్ ఐఐటి రాస్తున్నారు మేడం. ఐఐటి జేఈ ఎగ్జామినేషన్, ఐఐటి కాదు అది, ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ 6వ తరగతి నుంచి, ఐఐటి అంటే తెలియనప్పుడే 6వ తరగతి నుంచి యుద్ధానికి రెడీ చేస్తున్నాం మన పిల్లల్ని, 6th క్లాస్ నుంచి. ఓకే సరే, 14 lakhs స్టూడెంట్స్ మేడం. సీట్లు ఎన్ని ఉన్నాయి మేడం? 17,000. పెంచగా ఒకప్పుడు హిందీ గోల్డ్ పెంచగా అంటే ప్రతి 100 మందిలో 1.5 సీట్, 2 సీట్స్ అనుకోండి. 100 మందిలో ఛాన్స్ ఎంతమందికి ఉందంటే ఒకరికో లేదా ఇద్దరికి, అంతే. 1 or 2 అంతే. ఓన్లీ టాప్ 2 అంతే, టాప్ 20 కూడా కాదు, టాప్ 2. మొదటి 2 స్థానాల్లో ఉన్న వాళ్ళకి అవుట్ ఆఫ్ 100 సీట్ వచ్చింది. ఓకేనా మేడం? అది డెఫినెట్లీ టఫే. నీట్ ఎగ్జామ్ తీసుకుందాం. వెరీ రీసెంట్లీ, బీయింగ్ ఏ డాక్టర్ నేను చెప్పేది తప్పైతే యూ ప్లీజ్ కరెక్ట్ మీ. రీసెంట్లీ 2024 ఎగ్జామినేషన్ నీట్ ఎగ్జామ్ రాసింది దేశవ్యాప్తంగా 24 lakhs మేడం. కానీ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 1,06,000. 1,06,000 అంతే. లేదు ఇంకా సింప్లిఫై చేసి చెప్పనా, ఏపీ తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో రాష్ట్రంలో 50,000 స్కూల్స్ ఉన్నాయి, 50 స్కూల్స్ ఉన్నాయి. ఒక్కో రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్స్ వస్తుంది 5,000. అంటే ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. 10 స్టూడెంట్స్ కలిపి ఒక సీట్ కాదు, 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. టఫే. యూపీఎస్సీ, ఇండియాలో చాలామంది స్టూడెంట్స్కి డ్రీమ్ పోస్ట్ ఏదైనా ఉందంటే సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రీసెంట్గా 2023 14 lakhs రాశారు మేడం. సీట్స్ ఉంది 1,000, అవైలబుల్ పోస్టులు ఉంది 1,000, 14 lakhs రాశారు. మరి సిఏ ఎప్పుడు కూడా ఒకళ్ళు ఇద్దరు పాస్ అవ్వలేదు మేడం. సిఏ పాస్ పర్సంటేజ్ నేను చెప్తుంది ఆల్ ఇండియా లెవెల్లో వాజ్ నెవర్ 1-2%. ఇది లాస్ట్ 10 years కావాలంటే మీరు వెబ్సైట్లో ఉంటుంది, గూగుల్ చేస్తే తెలిసిపోయింది మేడం. లాస్ట్ 1 year కావాలి, లాస్ట్ 10 years, 1 year కాదు మేడం, లాస్ట్ 10 years చెక్ చేసుకోండి. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 15 to 25%. 15 to 25% మేడం లాస్ట్ 10 yearsలో చెక్ చేసుకోండి.
Okay. నేను చెప్పింది పూర్తిగా బ్లైండ్గా మోహన్ గారు చెప్పారంటే నమ్మాల్సిన అవసరం కూడా లేదు. వెరీ లాజికల్ అండ్ కరెక్ట్గా చెప్పారు యాక్చువల్లీ. చెక్ చేసుకోండి అంటున్నాను నేను. సో సిఏ జాయిన్ అయ్యే వాళ్ళు మనం 100 మెంబర్స్ జాయిన్ అయితే 100లో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యే మనం ఓ 20 to 25 ఉంటారు. 20 to 25 నేను చెప్తుంది ఆల్ లెవెల్స్ ఆఫ్ సిఏ, ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పాస్ అయిపోయి బయటికి వెళ్ళిపోయాడు రా, ఒక 20 నుంచి 25 ఉంటారు అవుట్ ఆఫ్ 100. 25 కూడా వద్దు, 20ని అనుకున్నాం, తక్కువే అనుకున్నాం, ఎక్కువ వద్దు, 20 ఉంటారు. సెకండ్ అటెంప్ట్ మేము చదవాల్సిందే ఈ కోర్సు అని పంతంబడి చదివేవాళ్ళు ఇంకో 15 మంది పాస్ అవుతారు మేడం. సెకండ్ అటెంప్ట్ అంటే 20 ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ తీసుకొని పాస్ అయ్యే వాళ్ళు ఎంత, ఓ 15 మంది, అంటే టోటల్ ఎంతమంది 35. ఇక థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ రాసి ఫైట్ చేసి యుద్ధం చేసి పాస్ అయ్యే వాళ్ళు 10 మంది అన్న ఉంటారు మేడం. అది కూడా కలిపితే ఎంత, 20 ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ 15 అంటే 35, ఇంకో 10 45. సో 40 స్టూడెంట్స్ ఆన్ అన్ యావరేజ్ 100 మందిలో పాస్ అవుతారు మేడం. ఇది ఏమీ తక్కువ పర్సంటేజ్ కాదు. స్టిల్ ఇది కష్టమనే చెప్తా. దేంతో కంపేర్ చేస్తే, బీటెక్తో కంపేర్ చేస్తే కష్టం, డిగ్రీతో కంపేర్ చేస్తే కష్టం. అక్కడ పాస్ అయినట్టు కుప్పలు పాస్ అవ్వరు. పాస్ అయిన వాళ్ళకి జాబ్లు ఉండవుగా, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అట్లీస్ట్ ఇక్కడ కష్టపడి పాస్ ఇక్కడ కష్టపడి జాబ్ అన్నా ఉంటుంది. మీరు చెప్పినట్టుగా బీటెక్ బీకామ్ పాస్ అవుతారు అందరూ, జాబ్ ఉండదు. ఇంకొక షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే బీటెక్ అంటే సిఏ కంప్లీట్ చేయని వాళ్ళు, డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా జాబ్స్ ఉంటాయంట. అబ్సల్యూట్లీ మేడం, బ్యూటిఫుల్ క్వశ్చన్, ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ మేడం మీరు అడిగింది. సో ఇది సిఏ సిఏ అంటే చార్టర్డ్ అకౌంట్. ఇప్పుడు మీరు ఎలా అయితే ఎంబీబీఎస్, బీడీఎస్ అని రకరకాల బ్రాంచెస్ ఉంటాయో, అలానే కామర్స్లో కూడా రకరకాల బ్రాంచెస్ ఉంటాయి మేడం. ఈ రెండు కూడా చాలా ప్రముఖంగా చెప్పుకుంటాం. సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీని ఇంకో పేరు పెట్టి పిలుస్తారు, కాస్ట్ అకౌంటెంట్. సిఏ చార్టర్డ్ అకౌంటెంట్. సో చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ మేడం. సో ఈ కోర్స్ గురించి నేను ఒక పాయింట్ చెప్తాను. నేను ఇవి ఎలా ఉంటాయంటే రిలేటివిటీ. ఇవి బీటెక్ కంటే కష్టంగా ఉంటాయి, డిగ్రీ కంటే కష్టంగా ఉంటాయి, అవి తెలుసుకొనే రండి. ఇది ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ, అవి తెలుసుకొనే రండి. ఏదో నేను చెప్పానని బ్లైండ్గా జాయిన్ అవ్వద్దు. రండి బాబు రండి, అందరు పాస్ అయిపోతారు. ఆల్ పాస్ గేమ్ కాదు ఇది, ఆల్ పాస్ గేమ్ కాదు, ఇది గ్యాంబ్లింగ్ గేమ్ కాదు. ఎంతమంది పాస్ అవుతారు కూడా నేను విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చేసాను. అండ్ మీ పాయింట్ మేడం, బీటెక్ సగం పాస్ అయ్యారు, సెమీ క్వాలిఫైడ్ బీటెక్ అని ఎప్పుడు వినుంటారు. ఎంబీబీఎస్ సగం పాస్ అయ్యారు ఫర్ వ్యాలిడ్ రీజన్స్, ఏదో రీజన్స్ వల్ల ఆగిపోయింది చదువు. సెమీ క్వాలిఫైడ్ డాక్టర్ అని ఎప్పుడు వినరు, సెమీ క్వాలిఫైడ్ ఇంజనీర్ ఉండరు. కానీ సెమీ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్, సెమీ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఏమొద్దు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వ్యూవర్స్ ఈ వీడియో చూస్తుంటే, వీడియో ఫస్ట్ పాజ్ చేయండి, ఆపండి, గూగుల్ తీయండి, జాబ్స్ ఫర్ సెమీ క్వాలిఫైడ్ సిఎల్ అని కొట్టండి, ఒక పెద్ద లిస్ట్ వచ్చింది. 30,000, 40,000, 50,000 పర్ మంత్ శాలరీ. సగం పాస్ అయిన వాడికి అండ్ మొత్తం పాస్ అవ్వాలి. నేను ఎక్కడ వినలేదు, సగం పాస్ అయిన జాబ్స్ ఉంటాయి. అందుకని నేను ఏమంటున్నాను, మోహన్ ఈజ్ అ గుడ్ బాయ్ అని మీరు బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం లేదు. మోహన్ చెప్తే నిజం అని నమ్మాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ గూగుల్ ఇట్, ప్రూఫ్లోనే చెక్ చేసుకోండి. ఆ తర్వాత యూ ల్యాండ్ యువర్ ఓన్ ఒపీనియన్. బ్లైండ్గా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సగం పాస్ అయినా జాబ్స్ ఉన్నాయి సిఏలకి, సిఎంఏలకి. ఎందుకు? ఆ కోర్సులో ఉండే గొప్పతనం, సబ్జెక్ట్లో ఉన్న గొప్పతనం, ఆ డిమాండ్ అలా ఉంది, అంత నీడ్ ఉంది. ఈరోజు షాపింగ్ మాల్ కావాలి మేడం, షాపింగ్ మాల్ కావాలి, మరి అంత బిజినెస్ చేస్తున్నారే, మరి అవన్నీ స్ట్రీమ్లైన్ చేసేటువంటి కమర్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా చూసి, కమర్షియల్ లైన్స్ అన్నీ కూడా చూసి, కమర్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా సెటరేట్ చేసే వాళ్ళు కావాలి కదా ప్రొఫెషనల్స్. ఎవరు వాళ్ళు? కామర్స్ ప్రొఫెషనల్స్. అది ఎంబీఏ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చు, కాస్ట్ అకౌంటెంట్స్ కావచ్చు, అకౌంటెంట్స్ కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళలో టాప్లో ఉండేది ఎవరంటే చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు. ఇప్పుడు మీ మెడికల్ ఫీల్డ్ ఉంది, ఎంబీబీఎస్ ఉంది, బీడీఎస్ ఉంది, ఫిజియోథెరపీ ఉంది, లేకపోతే బీఫార్మసీ ఉంది, హోమియో ఉంది, ల్యాబ్ టెక్నీషియన్, చాలామంది ఉన్నారు. వాళ్ళలో టాప్ ఎవరు, ఫస్ట్ ఎవరు ఉంటారు? హైయెస్ట్ ఎంబీబీఎస్. అలానే మా దాంట్లో కూడా కామర్స్ ప్రొఫెషనల్స్లో టాప్ ఎవరు ఉంటారంటే సిఏ, సిఎంఏ. ఆ తర్వాత ఇక చాలా ఉంటారు. మరి ఇంత వ్యాపారం చేస్తున్నారే, ఇంత వ్యాపారానికి లెక్కలు చూడాలా, స్ట్రీమ్ లైన్ చేయాలా, పేమెంట్స్ ఇవ్వాలా, ట్యాక్స్ కట్టాలా, రిటర్న్స్ ఫైల్ చేయాలా. సో ఎవరు చూస్తారంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ చూసుకోవాలా, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చూసుకోవాలా, ఇంటర్నల్ చెక్స్ చూసుకోవాలా, పెల్ఫరేజ్ లేకుండా చూసుకోవాలా, మోసం లేకుండా చూసుకోవాలా. ఎవరు చూడాలి ఇవన్నీ కూడా? ఇట్ ఈస్ ద వెల్త్ మేనేజర్స్. ఎవరు? వెల్త్ మేనేజర్స్, కామర్స్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు నాకు డాక్టర్ అవసరం ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ వెల్త్ మేనేజర్ అవసరం ప్రతిరోజు, ప్రతి నెల ఉంటుంది. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వ్యక్తికి. కరెక్ట్. సంపాదించే ప్రతి వ్యక్తికి. సూపర్ మేడం, వెల్ సెడ్.
అయితే ఇప్పటిదాకా ఆ కోర్స్లో ఉన్న బ్యూటీ ఆపర్చునిటీస్ తెలుసుకున్నాము. కానీ కోర్స్ ఎలా జాయిన్ అవ్వాలి, కోర్స్ చాలామంది ఏంటంటే కొంతమంది బైపీసీ ఎంపీసీ ఇవన్నీ తీసుకొని మళ్ళీ సీఏ చేయడానికి రెడీ అయిపోతుంటారు. యాక్చువల్ ప్రాసెస్ వే, ఈజీ వే అండ్ వెరీ కరెక్ట్ వే ఏంటి? మేడం ఒక విషయం చెప్పి నేను బాధతో చెప్తున్నాను, సెటరిక్గా చెప్పట్లా, సర్కాస్టిక్గా చెప్పట్లా. కాంప్లికేటెడ్లీ వీఆర్ మేకింగ్ ద థింగ్స్ కాంప్లికేటెడ్. దీనికి కారణం ఎవరు? పేరెంట్స్, స్టూడెంట్స్. సినిమాకి రివ్యూస్ చూస్తాం, బట్టలు కొనాలంటే రివ్యూస్ చూస్తాం, రెస్టారెంట్కి వెళ్ళాలంటే రివ్యూస్ చూస్తాం, గోవా కానీ ఏదైనా పిక్నిక్ స్పాట్కి వెళ్ళాలంటే రివ్యూస్ చూస్తాం. కోర్స్ జాయిన్ చేయాలంటే మాత్రం మన ఇంటికి పిఆర్ వస్తే జాయిన్ చేసేస్తాం. అంతే. లేదా అది మనకు తెలిసిన వాళ్ళు చెప్పారని జాయిన్ చేసేస్తాం. వాడి కెపాసిటీ ఏంటి, మన కెపాసిటీ ఏంటి, వాడి ప్రయారిటీస్ ఏంటి, మన ప్రయారిటీస్ ఏంటి, వాడి ఇంట్రెస్ట్ ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి చూడరు, కానీ కాపీ కొట్టేద్దాం. అలాంటి పూర్ డెసిషన్ మేకింగ్ తీసుకున్న పేరెంట్స్కి రేపు పిల్లలు సఫర్ అవుతుంటే చూస్తూ బాధపడటం తప్ప ఇంకో ఆప్షన్ ఏముంది మేడం? దయనీయకరమైన పరిస్థితి, చాలా దయనీయకరమైన పరిస్థితి. ఫ్యూచర్ కదా. ఎగ్జాక్ట్లీ మేడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు చాలా హార్డ్ జాబ్స్లో, అంతకంటే ఎక్కువ చెప్పలేను మేడం, 7th క్లాస్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేరు మేడం. డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలు పాపం ఏమన్యాయం చేశారు మేడం ఆ స్టూడెంట్స్? వాళ్ళకు కోరికలు ఉంటాయి, కళలు ఉంటాయి, ఆస్పిరేషన్స్ ఉంటాయి, గొప్పగా బతకాలని ఉంటుంది. ఏం చేయాలంటే ఈ పిల్లలు పాస్ అయిన తర్వాత ఫస్ట్ ఒక కత్తి తీసుకోవాలి. ఫస్ట్ ఆ కళలని, ఆస్పిరేషన్స్ని ఫస్ట్ చంపేయాలి. ఎక్కడ రాంగ్ జరుగుతుంది? సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ పిల్లలు ఫస్ట్ కత్తి తీసుకొని వాళ్ళ ఆశల్ని, వాళ్ళ కళల్ని చంపేయాలి. అలా ఉంది మేడం. 23 సంవత్సరాలు కష్టపడి, 22 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వడ్డీ కూడా రావట్లేదు, శాలరీస్. కరెక్ట్. అండ్ చాలామంది మేడం, హానెస్ట్గా చెప్తున్నాను, పాపం కనెక్ట్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు. నిజమా కాదు మీరు చెప్పండి. ఏం చదువుకున్నారు అంటే చదువు దాచిపెడుతున్నారు, ఉద్యోగం రాదని. ట్రూ. ఇప్పుడు డ్రైవర్ జాబ్కి వెళ్ళాలి, సార్ నేను బీటెక్ చదివాను సార్, ఎంబీఏ చేశాను సార్, పీజీ చేశాను సార్, ఎంకామ్ చేశాను అంటే ఏమంటాడు ఆయన? వదిలేరా అంటాడు. అందుకని 10th క్లాస్ సార్ అంటున్నారు. చదివిన చదువు దాచిపెడుతున్నారు. వాళ్ళు ఏ నేరం చేయలేదు మేడం. ఇంప్రాపర్ ప్లానింగ్. అన్నిటికీ మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక టూర్ వెళ్ళాలన్నా ఎన్ని రోజులు, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఏ సైట్ సీయింగ్కి వెళ్ళాలి, ఏ షాప్లో షాపింగ్ చేయాలి, అన్నీ ప్లాన్ చేసుకుంటాం ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్. సో 10th ఇస్ అ మేజర్ క్రూషియల్. ఖచ్చితంగా మేడం. నేనేమన్నానంటే ఇప్పటికి కూడా స్ట్రాంగ్లీ బిలీవింగ్ ఎ ప్రాపర్ ప్లానింగ్ ఫర్ ఎడ్యుకేషన్. దాని ఫ్రూట్స్ వేరుగా ఉంటాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ తీసుకుందాం మేడం. దాన్ని ఒక బేస్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 10th క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో. మనందరం కూడా స్టూడెంట్స్. 100 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో స్టూడెంట్స్. 20 మంది. మీరు రిస్క్ తీసుకోవాల్సిందే నేనే అంటా, తప్పదు. అండ్ యు ఆర్ క్యాపబుల్. టాపర్స్ కాబట్టి టాప్ 20 మీరు రిస్క్ తీసుకోండి, తప్పదు. రిస్క్ తీసుకోండి, టాపర్స్ కాబట్టి మీకు ఆ రైట్ ఉంది. మీరు ధైర్యం కూడా చేయాలి. వెళ్ళండి, ఐఐటికి వెళ్ళండి, మెడిసిన్కి వెళ్ళండి, సివిల్స్కి వెళ్ళండి. రాకపోతే ఆల్టర్నేటివ్ కెరీర్ ఏంటో చూద్దాం. ఐఐటికి వెళ్ళినా మేడం టాపర్స్ ఎంతమంది నేను సజెస్ట్ చేస్తుంది? 20. టాప్ 20 స్టూడెంట్స్ మాత్రం ఐఐటికి వెళ్ళమంటున్నాను. అవుట్ ఆఫ్ 100. కానీ సీట్లు ఎన్ని ఉన్నాయి? 100లో 2. అది రిస్క్ తీసుకోవటమేగా. సో 2 సీట్లకి 20 మంది పోటీ పడుతున్నారు. తప్పదు, వాళ్ళకి కెపాసిటీ కూడా ఉంది కాబట్టి రిస్క్ తీసుకోమంటున్నాను. నేను చెప్తుంది ఏంటంటే, బట్ దెన్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ది 80 స్టూడెంట్స్? వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకోవాలి? బ్లైండ్గా ఎందుకు రిస్క్ తీసుకోవాలి? తీసుకున్న క్వాలిఫై ఎవరు? ఆ 80 మందిలో ఎక్సెప్షనల్ ఉంటారు మేడం. ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత వాడు ఋషిలాగా మారిపోయి, మహాత్ముడిలాగా మారిపోయి, రియలైజ్ అయ్యి ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కొద్దిమంది. మిగతా 80 మంది మేడం 10th క్లాస్లో ఎలా పర్ఫామ్ చేశారో రెస్ట్ ఆఫ్ ది కోర్స్లో కూడా అలాగే పర్ఫామ్ చేస్తారు. వీళ్ళెవరు? యావరేజ్ స్టూడెంట్స్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్. అంతే కదా మేడం? వీళ్ళు మూడే కేటగిరీస్. వీళ్ళు ఏమంటున్నానంటే 80 అంటున్నాను. 80 స్టూడెంట్స్, 20 ఎవరంటే టాపర్స్. ఈ 80 మంది బ్లైండ్గా టాపర్స్ని చూసి ఎందుకు ఫాలో అవుతారు? అంతే. మీకు సపరేట్ సెగ్మెంట్ ఉంది. ఎస్, మీ కెపాసిటీకి తగిన కోర్సులు ఉంది. ఏంటో చెప్తా. సపోజ్ మీరు బీటెక్ తీసుకున్నారనుకో, తప్పేం లేదు. తీసుకున్నారనుకో, బీటెక్లో జాబ్స్ ఉన్నాయి. లేవని చెప్పేది అబద్ధం. ఉన్నాయి. ఎంతమందికి? 100 మంది బీటెక్ వాళ్ళు పాస్ అయితే 20 మంది జాబ్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు? కంపెనీలు ఆ టాప్ 20ని తీసుకుంటారు. నీ కేటగిరీ ఏంటి? 80. అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతాం. ఎందుకు నిన్ను నువ్వు పనిష్ చేసుకోవటం? అలాంటప్పుడు ఏం చేయాలి? నీకు కూడా ఎంప్లాయబిలిటీ ఉన్న కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సులు జాయిన్ అవ్వు. ఎంప్లాయబిలిటీ ఉన్న కోర్సులు ఉన్నాయి, కామర్స్ కోర్సులు, అవి జాయిన్ అవ్వు. సిఏ, సిఎంఏ. ఇఫ్ నాట్, అవి నీకు ఇంట్రెస్ట్ లేదు, అంత కెపాసిటీ కూడా లేదా అన్ని కనిపించింది, ఇంకా చాలా ఉంది కదా, ఎంబీఏ చెయ్యి, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ చెయ్యి. బీటెక్ అయిపోయిన వాళ్ళు ఎంటెక్ చేయకుండా క్యాట్ ఎగ్జామ్ లేకపోతే ఐసెట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏకి వెళ్ళట్లా? ఎంబీఏ చెయ్యి, తప్పేం లేదు. ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఉన్నాయి. నీకు ఆ బీటెక్ లాంటి కోర్సెస్ సెట్ అవ్వదని కాదు, జాబ్ రాదు.
ఎస్ యూ కెన్ కంప్లీట్, జాబ్ రాదు. ఇలాంటి 80 మంది కోసం చెప్తున్నాను మేడం. ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏంటంటే సిఏ, సిఎంఏ. ఎందుకు ఆల్టర్నేటివ్? ఇక్కడ ఐఐటీలో లాగా ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు, పాస్ అయితే చాలు. మెడిసిన్లో లాగా ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు, పాస్ అయితే చాలు. లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. మన 5 లేదా 10 మంది ఉన్నాం, ఈ హాల్లో మొత్తం 7 ఉన్నాం. 7 ఒక రన్నింగ్ రేస్ స్టార్ట్ చేశాం మేడం. అది బౌండరీ, అక్కడికి వెళ్ళాలి. ఓకేనా? మా 7లో మీరు ఫిజికల్గా ఫిట్ ఉన్నారు, మీరు ఫస్ట్ వెళ్తారు. నెక్స్ట్ ఇతను ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు, ఇతను సెకండ్ వెళ్తాడు. మీ అందరూ నిదానంగా వస్తే స్లోగా వస్తాం. సో ఇప్పుడు మనం వెళ్తుంది ఏంటంటే ఐఐటీ ఎగ్జామ్ కోసం. సో అక్కడ ఒక మేడం ఉన్నారు, ఏమన్నారంటే అబ్బాయి మీ 7 పరిగెత్తండి, ఫస్ట్ ఎవరిద్దరైతే రీచ్ అవుతారో వాళ్ళిద్దరికే సీట్ అంతే. సో మీ ఇద్దరు రీచ్ అయ్యారు, మీరు ఫిజికల్లీ ఫిట్ కాబట్టి. మేము రీచ్ అవ్వాలా? మేమేం చేసాం? స్లోగా నడిచాం. మీరు ఫస్ట్ ఇద్దరు అంటే మీ ఇద్దరు, మీరు అతను ఫస్ట్ మీ ఇద్దరు 3 minutesలో వెళ్ళిపోయారు మేడం. మీ ఇద్దరికి ఐఐటీ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఫస్ట్ ఇద్దరు. మేము కూడా వెళ్ళాం, అక్కడ దాకా వెళ్ళాం. 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టింది. ఎందుకంటే మీ యావరేజ్ స్టూడెంట్స్. మాకు సీట్ లేదు మేడం, లేదు. మాకు సీట్ లేదు. మీకు సీట్ ఉందా అంటే ఉంది, మీరు టాపర్స్. సపోజ్ మనం కామర్స్కి వద్దాం మేడం. మన 7 కూడా కామర్స్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. మీరు ఫాస్ట్కి వెళ్ళారు, మేము స్లోగా వెళ్ళాం. మాకు ర్యాంక్ అక్కర్లేదు కదా మేడం, టచ్ అయితే చాలా బౌండరీ. మీరేం చేశారు? 3 నిమిషాల్లో టచ్ చేశారు ఫాస్ట్కి వెళ్ళి. మీకు సీట్ ఉందా అంటే ఉంది, అడ్మిషన్ ఉంది. కామర్స్లో మీరు సీఏ పాస్ అవుతారా? పాస్ అవుతారు. మేము స్లో లర్నర్స్ కదా, మేము 10 నిమిషాల్లో టచ్ చేసాం బౌండరీ, మేము కూడా పాస్ అవుతాం. మాకు ర్యాంక్ లేదు ఇక్కడ, అక్కర్లేదు. సో అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ అక్కడ ఐఐటీలో కట్ ఆఫ్ మార్క్ వచ్చింది కానీ ర్యాంక్ రాదు, అడ్మిషన్ రాదు అంటున్నాను. ఒక యావరేజ్ స్టూడెంట్ నీట్లో కట్ ఆఫ్ మార్క్ వచ్చింది కానీ ర్యాంక్ రాదు, అడ్మిషన్ రాదు. కట్ ఆఫ్ మార్క్ వచ్చింది. మాకు ఇక్కడ సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్లో అసలు ర్యాంక్ అక్కర్లా, ఓన్లీ కట్ ఆఫ్ మార్క్ ఉంటే చాలు. అందరం సెట్ అయ్యిందంటే అంటే అందరం సెటిల్ అవ్వచ్చు, ఇక్కడ అందరూ క్వాలిఫై అవ్వచ్చు. ఎవరైతే ఆ బౌండరీ టచ్ చేస్తారో వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వచ్చు. జాబ్స్ కూడా వైట్ కాలర్ జాబ్స్. అండ్ పే ఎలా ఉంటుందండి? మంచి జాబ్స్ ఉంటాయి మేడం, వైట్ కలర్ జాబ్స్ ఉంటాయి. ఆర్ట్ జాబ్స్ కూడా కాదు, మంచి పే మేడం. ఒక చార్టర్డ్ అకౌంటెంట్కి స్టార్టింగ్ పే ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 8 to 12 lakhs మేడం. 8 to 12 lakhs. ఒక 5 years తను సాలిడ్గా వర్క్ చేస్తే హీ కెన్ రీచ్ అప్ టు 25 to 30 lakhs. ప్రాక్టీస్లో అనుకోండి ఫస్ట్లో 8 to 12 lakhs రాదు మేడం, 5 to 6 lakhs వచ్చింది పర్ annum. కానీ 5-6 yearsలో తను హీ కెన్ స్కేల్ అప్ టు 25 to 30 lakhs. సో ప్రాక్టీస్లో ఇనీషియల్ స్టేజ్లో స్లోగా ఉంటుంది మేడం, తర్వాత బాగా పికప్ అవుతారు. జస్ట్ లైక్ మీ డాక్టర్స్ లాని. జాబ్ అనుకోండి స్టార్టింగ్లోనే మంచి పే వచ్చింది కానీ ఇంకా అక్కడి నుంచి గ్రోత్ తక్కువ ఉంటుంది. సో అందరూ అక్కడికి రీచ్ అవుతాం. ఐఐటి రేస్ అందరూ రీచ్ అవుతాం, టచ్ చేస్తాం మనం. మీ ఉన్నవి 2 సీట్లు కాబట్టి ఎవరు ఫస్ట్ ఇద్దరు టచ్ చేశారో ఆ బౌండరీని వాళ్ళకే సీట్ వచ్చింది, మిగతా వాళ్ళకి అడ్మిషన్ లేదు. కానీ కామర్స్ అనుకోండి మనం 10 మంది పరిగెత్తాం, 10 మందిలో 3 అబ్బా మేము నడవలేదా ఆగిపోయారు ఫర్ వేరియస్ రీజన్స్. 7 టచ్ చేశారు, 7 అక్కడ క్వాలిఫైడ్ అని సిఏ అని చేతిలో పెడతారు. ఇక్కడ ర్యాంక్ అక్కర్లా, పాస్ మార్క్స్ వస్తే చాలు, కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు. అంటే ఏంటంటే 10 మంది స్టూడెంట్స్ ఐఐటికి వెళ్తే ఒకరికో ఇద్దరికో ఛాన్స్ ఉంది ఫ్లరిష్ అవడానికి. 10 మంది స్టూడెంట్స్ సిఏ సిఎంఏ కోర్స్కి వస్తే కనీసం 5కో 6కో ఛాన్స్ ఉంది సక్సెస్ అవడానికి. మిగతా వాళ్ళకి సెమీ క్వాలిఫైడ్. సిఏ సగం పాస్ అయిన వాళ్ళు, సిఎంఏ సగం పాస్ అయిన వాళ్ళు. అండ్ రెసెషన్ ఉండదు, లే ఆఫ్స్ ఉండవు. సూపర్ మేడం, అసలు రెసెషన్ అనే గోల లేదు. ఎందుకంటే మీరు చూడండి, సూపర్ మేడం. మీరు అసలు నేను చెప్పాల్సిన పాయింట్లని మీరు చెప్తున్నారు. మీరు చెక్ చేసుకోండి, ఏ సోషల్ మీడియానా చెక్ చేసుకోండి, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియానా చెక్ చేసుకోండి, ఇంజనీర్లను తీసేశారు కనిపించింది, రోజు కనిపించింది. రెసెషన్ వల్ల ఇంజనీర్లు తీసేశారు, అవునా? ఎక్కడైనా రెసెషన్ వల్ల అకౌంటెంట్ని తీసేశారు, రెసెషన్ వల్ల చార్టర్డ్ అకౌంటెంట్స్ని తీసేశారు, రెసెషన్ వల్ల కాస్ట్ అకౌంటెంట్ని తీసేశారు. ఎక్కడైనా ఒక పోస్ట్ చూపించండి, కనీసం ఒక పోస్ట్ చూపించండి. లేదు మేడం, అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదు అంటున్నాను నేను. ఓకే, 2009లో ఐటీ ఫీల్డ్లో ఒక మేజర్ రెసెషన్ వచ్చింది. సో ఇప్పటికే వణుకుతారు దాని గురించి ఆలోచిస్తే సాఫ్ట్వేర్స్. మేబీ ఆ టైంలో ఆర్టిఫిషియల్ లవ్ డెవలప్ అయిందా కామర్స్ మీద, సిఏ మీద, సిఎంఏ మీద? ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పటికీ ఆ రెసెషన్లో పోయిన ఉద్యోగాలు గుర్తొస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది వణుకుతారు మేడం. మ్యాసివ్ లే ఆఫ్స్. మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు మేడం, అది వింటే నాకు భయం వేసింది. టై పెట్టుకోలేదని ఉద్యోగం తీసేశారు, షూస్ వేసుకోలేదని ఉద్యోగం తీసేశారు, 10 నిమిషాలు లేట్కి వచ్చారని ఉద్యోగం తీశారు. అంటే జాబ్ నుంచి తీసేయడానికి ఏదో రీజన్ కావాలి, ఆ పేరుతో లే ఆఫ్ చేశారు మేడం. మేడం రెసెషన్ అనేది ఇన్ఎవిటబుల్. మీరు పాస్ట్ హిస్టరీ చూడండి, 10 to 15 yearsకి ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి మనకి ఎలా అయితే పుష్కరాలు వస్తాయో 10 to 15 yearsకి చిన్నదో పెద్ద రెసెషన్ వచ్చింది. రీసెంట్ కూడా వచ్చింది. అమెరికాలో ఎవరు ప్రెసిడెంట్ మారినా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి 15 ఏళ్ళకి ఒకసారి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఒడిదొడుకులు, అప్స్ అండ్ డౌన్స్ చాలా కామన్ మేడం. అవిదో చిన్నపాటి అయితే పర్లా,
కానీ పెద్దవైతే మాత్రం కెరీర్ డిస్టర్బ్ అవుతుంది మేడం. ఈ రెసెషన్ యొక్క ఇంపాక్ట్ కుదుపులు లేనటువంటి కెరీర్ ఏదైనా ఉందంటే కామర్స్. ఇందాక ఆల్రెడీ చెప్పాను. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ లవ్. ఎస్ మేడం, మేము 2002లో స్టార్ట్ చేసాం మాస్టర్ మైండ్స్. ఎంతో ప్రయత్నం చేసాం, ఎంతో డెడికేటెడ్గా పనిచేసాం. ఎఫర్డబుల్ ఫీజుకి చదువు చెప్పాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చాం. బట్ అడ్మిషన్స్ అయితే మాకు పికప్ అవ్వాల. ఓకే, చాలా ఇబ్బంది పడ్డాం, చాలా స్ట్రగుల్ అయ్యాం. ఇప్పుడు మేము క్లాసులు చెప్పేవాళ్ళం మేడం. అప్పుడు బుక్ కావాలి మాకు. ఆ బుక్ 5500, నేను చెప్తాను 2002లో. మాకు ఇన్కమే చాలా తక్కువ ఉంది. మేము ముగ్గురం సీఏలం. మాకు మంత్లీ 30,000 మిగిలేదు కాదు ఖర్చులు పోగా, ముగ్గురు కలిపి. సో ఆ బుక్ నేను తెలిసిన బుక్ వెండర్, అతను మా స్టూడెంట్స్కి బుక్స్ అమ్మడానికి వచ్చేవాడు. అని నుంచి అప్పుకు తీసుకున్నా. 5500 అండి, మంత్లీ 1000 రూపీస్ 500 రూపీస్ ఇస్తానని చెప్పి తీసుకున్నా. అలాంటి సిచ్యువేషన్. కానీ 2009లో మా మీద ఎందుకో తెలియదు పేరెంట్స్కి చాలా ప్రేమ వచ్చేసింది. విపరీతంగా అడ్మిషన్ స్టార్ట్ అయింది 2010 నుంచి. కారణం రెసెషన్, ఐటీ జాబ్స్ పోవటం. నాకు ఎప్పటికీ బాధగా ఉంటుంది మేడం. ఈ కోర్స్ని ఇష్టపడి జాయిన్ అవ్వాలి కానీ ఇంకో కోర్స్ని వద్దనుకొని ఇటు వస్తున్నారేంటి? ఈ కోర్సులో ఉన్న బ్యూటీ చూసి ఇష్టపడి జాయిన్ అవ్వాలి. కామర్స్ అంట తక్కువ ఖర్చుకి అయిపోద్దంట, తక్కువ టైంలో సెటిల్ అవ్వచ్చంట. ఐటీలో అంటే ఐఐటి కానీ మెడిసిన్తో కంపేర్ చేస్తే కష్టం తక్కువ ఉంటుంది, ర్యాంకుల విధానం ఉండదు, డొనేషన్లు ఉండవు, ఎక్కడైనా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా బతకచ్చు, పుట్టిన ఊర్లో జాబ్ చేసుకోవచ్చు, పుట్టిన ఊర్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూసి ఈ కోర్స్కి జాయిన్ అవ్వాలి కానీ ఐటీలో జాబ్స్లో, దీంట్లో జాబ్స్లో అని ఈ కోర్స్ జాయిన్ అవ్వటం నాకైతే ఇప్పటికి కూడా అది నాట్ డైజెస్టబుల్. ఇప్పుడు వచ్చిందా న్యాచురల్? ఇప్పటికీ రాలేదు మేడం, రాలేదు. ఇంకా 5-6 ఏళ్ల పాటు మేము రెగ్యులర్ ఎఫర్ట్స్ పెడితేనే మనం అనుకున్న నెంబర్స్ వస్తాయి మేడం. బట్ ఈ 5-6 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరినీ మింగేస్తుందని విన్నాం మేడం. ఈసారి కొట్టే దెబ్బ హిట్ మామూలుగా ఉంటుంది మేడం. హిట్ అంటే సూపర్ హిట్ సినిమా కాదు, చాలా గట్టి దెబ్బ ఉంటుంది. ఎస్పెషలీ రొటీన్ జాబ్స్, రిపిటేటివ్ జాబ్స్ చేసే ప్రతి సెక్టార్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్తాను మేడం. రెసెషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది క్లోజ్ అవ్వాల్సిన టైంలో మళ్ళీ అనుకోకుండా యుద్ధాలు స్టార్ట్ అయింది. అది పాలస్తీనా యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్, రష్యా, యుక్రెయిన్ యుద్ధం కావచ్చు. ఈ రెసెషన్ ఇంకా కంటిన్యూ అయ్యింది, ఇంకా దరిద్రంగా తయారైంది. దీనికి తోడు మనిషి తెచ్చుకునే ఇంకో దరిద్రం ఏంటంటే, అఫ్కోర్స్ మంచి ఉంది, చెడు ఉంది. చెడే నాకు ఎక్కువ కనిపిస్తుంది. దాని పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎన్ని ఉద్యోగాలు పోతాయి మేడం. ఎవరైతే రిపిటేటివ్ జాబ్లో ఉంటారో, రొటీన్ జాబ్స్ అవన్నీ పోతాయి మేడం. మీకు ఇక రెలవెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి మేడం. రెలవెంట్ పాయింట్ మీరు అడిగిన క్వశ్చన్కి. జనరల్గా ఏ కంపెనీ తీసుకున్నా, ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా, కంపెనీనే కాదు, ఏ ఆర్గనైజేషన్ తీసుకున్న సంస్థ 3 కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు మేడం. 10%, 20%, 70%. 10 అంటే టాప్ మేనేజ్మెంట్, 20 అంటే మిడిల్ మేనేజ్మెంట్, 30 అంటే లోయర్ మేనేజ్మెంట్. ఈ లోయర్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరూ రిస్క్లో ఉన్నట్టు మేడం. ఏఐ వల్ల రెసెషన్ వచ్చినా వీళ్ళకి జాబులు పోతాయి, అందరికీ పోవు, చాలామంది పోతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబులు తినేసి ఇవే ఈ 70% జాబులే తినేస్తాయి. మరి కామర్స్కి సిఎంఏ సిఏ కోర్స్ ఉండదు మేడం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మెజారిటీ కామర్స్ ప్రొఫెషనల్స్ అంటే సిఏలు, సిఎంఏలు, ఎంబీఏలు, బీకామ్ వాళ్ళ గురించి చెప్పట్లేదు మేడం. చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ మీ ఎప్పుడు 70లో ఉంటాం మేడం, 10 లేదా 20లో ఉంటాం. ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ అంతే, ఆ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉంటాం మేడం. సో మాకు ఆల్మోస్ట్ హిట్ ఉండదు, మాకు ఆల్మోస్ట్ దాని మీద దెబ్బ ఉండదు. ఆర్టిఫిషియల్ దెబ్బ, ఇంటెలిజెన్స్ దెబ్బ ఉండదు, రెసెషన్ దెబ్బ కూడా ఉండదు. సో కొంత కూడా ఎఫెక్ట్ కానీ ఇంపాక్ట్ కానీ ఆల్మోస్ట్ ఉండదు. ఓకే, ఆల్మోస్ట్ ఉండదు. దెన్ యూఆర్ ఇన్ అ సేఫ్ హ్యాండ్స్. ఖచ్చితంగా మేము చాలా సేఫ్ జోన్లో ఉన్నాం. కామర్స్ ప్రొఫెషనల్స్ చాలా సేఫ్ జోన్లో ఉన్నారు మేడం. ఓకే, అయితే ఇప్పుడు పిల్లలకి స్కూల్లో స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ సిలబసెస్ ఉన్నాయి కదా. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ కొంచెం టఫెస్ట్, అందరూ దాన్ని యాప్ చేసుకుంటున్నారు. ఆ సిలబస్ తీసుకోవడం వల్ల మనకు మిగతా మన కోర్సులు ఏవైతే ఉన్నాయో కామర్స్లో సిఏ, సిఎంఏ ఈజీ అవుతాయా? గుడ్ క్వశ్చన్ మేడం. చార్టర్డ్ అకౌంటెన్సీ ఎంట్రీ 3 రకాలు ఉంటుంది మేడం. మీరు 2009, 2010 అన్నారు. ఆ టైంలో సిఏ కోర్సు, సిఎంఏ కోర్సుకు బూమ్ పెరిగింది. కామర్స్ అడ్మిషన్స్ ఫస్ట్ బూమ్ స్టార్ట్ అయింది అక్కడే. ఆ టైంలో అడ్మిషన్స్ పెరిగింది. ఒక రీజన్ రెసెషన్ వల్ల ఐటీ జాబ్స్ పోవటం, సాఫ్ట్వేర్ జాబ్స్ పోవటం. రెండోది మా కంటే ముందు జనరేషన్ వాళ్ళు సిఏ చేయాలన్నా, సిఎంఏ చేయాలన్నా డిగ్రీ అయిపోయి ఉండాలి, ఎంట్రీ డిగ్రీ. మా జనరేషన్లో ఎంట్రీ ఇంటర్మీడియట్, ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఎంఈసీ, ఏ కోర్స్ అయినా సరే, బైపీసీ. ఇప్పుడు 2010 లేదా 9 మేడం, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఆ ఏరియా టైంలో, ఆ టైం పీరియడ్లో 10th క్లాస్ ఎంట్రీ లెవెల్ చేశారు. సో ఇప్పుడు సిఏ జాయిన్ అవ్వాలన్నా ఎంట్రీ లెవెల్ 10th క్లాస్, 10th అయిపోతే చాలు. సిఎంఏ జాయిన్ అవ్వాలన్నా ఎంట్రీ లెవెల్
10th క్లాస్ 10th పాస్ అయితే చాలు. అక్కడ నుంచి జాబ్ వచ్చేదాకా ఒకే ఇన్స్టిట్యూషన్. ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్ళాల్సి ఎక్కడికి వెళ్ళక్కర్లా. 10th అయిపోగానే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లేదా ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ కోర్సు వల్లనే ఈ కోర్సు జాయిన్ అవ్వచ్చు. లేదా డిగ్రీ బిఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో 3 లెవెల్స్ ఆఫ్ ఎంట్రీ ఆప్షన్ ఈ సిఏ, సిఎంఏ కోర్సులు మనకు కలిగిస్తాయి మేడం. వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయితే చదువు అయిపోయేదాకా, ఫైనల్ అయిపోయేదాకా సిఏ ఫైనల్ కానీ సిఎంఏ ఫైనల్ కానీ మా దగ్గరే కంటిన్యూ అవ్వచ్చు స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే. ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 6 years మేడం. 6 years. సిఎంఏ అయితే 5 years, సిఏ అయితే 6 years. మధ్యలో ఒక 2 years వీళ్ళు బయటకు వెళ్ళాలి, జూనియర్గా చేయాలి. మీరు చేస్తారు మెడికో అని 1 year ఇంటర్న్షిప్ మాకు 2 years ఉంటుంది. ఆ ఒక 2 years మాత్రం ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం, మేము ఇచ్చేది థియరిటికల్ నాలెడ్జ్. సో దానివల్ల కూడా అడ్మిషన్స్ పెరిగింది. 10th అనేది ఎంట్రీగా చేయటం వల్ల అడ్మిషన్స్ పెరిగింది. ఇప్పుడు సిబిఎస్ఈ పిల్లలు ఒకప్పుడుతో పోలిస్తే లాస్ట్ 3-4 yearsలో ఎక్కువ మంది సిఏ జాయిన్ అవుతున్నారు, సిఎంఏ జాయిన్ అవుతుంది. దెర్ ఈజ్ ఎ వ్యాలిడ్ రీజన్ ఫర్ దట్. 2 reasons. ఒకటి, సిబిఎస్ఈలో మ్యాథ్స్ వాళ్ళకి కొద్దిగా తక్కువ పట్టు ఉంటుంది మేడం. మ్యాథ్స్ వాళ్ళు సిబిఎస్ఈ పిల్లలు మ్యాథ్స్ అంటే కొద్దిగా కష్టంగా ఫీల్ అవుతారు. ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ మీద ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంటుంది ఎవరికి? సిబిఎస్ఈ వాళ్ళకి. సిఏ లేదా సిఎంఏలో కాస్త మ్యాథ్స్ తక్కువ ఉంటుంది, దీని రిలవెన్స్ తక్కువ ఉంటుంది, దీని ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది. మ్యాథ్స్ ఇక్కడ తక్కువ కంటెంట్ ఉంటుంది, తక్కువ ఇంపార్టెంట్. ఇది మేజర్ సబ్జెక్ట్ కాదు మ్యాథ్స్ ఇక్కడ. అందుకని సిబిఎస్ఈ పిల్లలు ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సెకండ్ రీజన్ ఏంటంటే సిబిఎస్ఈ పిల్లలు మేడం జనరల్గా ఈ ర్యాంక్ అనే స్ట్రగుల్స్లోకి వెళ్ళడానికి ఇష్టపడరు. అది కొద్దిగా క్వాలిటీగా ఆలోచిస్తారు, కొద్దిగా స్మార్ట్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు. ర్యాంక్ అంటే ఏంటి? ఐఐటికి తీసుకున్న ర్యాంకే, పరుగు పందెం, ర్యాంక్ రేస్. అది నీట్ తీసుకున్న ర్యాంక్ రేస్. సిఏ లేదా సిఎంఏ పాస్ అయితే చాలు, ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో అంటే ఇక్కడ సిఏలో కానీ సిఎంఏలో కష్టం ఉండదా? ఉంటుంది, స్ట్రగుల్ ఉండదు. కష్టం ఉంటుంది, స్ట్రగుల్ ఉండదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మేడం, మనం మెట్లు ఎక్కాలి, తిరుమల కొండ మెట్లు ఉంటాయి, ఎక్కాలి, 3000 మెట్లు ఉంటాయి, కష్టం. అదే మెట్ల బదులు ఇట్లా స్టీప్గా ఉందనుకో, కొద్ది కంఫర్టబుల్గా ఎక్కగలరు. ఇన్స్టెడ్ ఆఫ్ స్టెప్స్ కొద్ది కంఫర్టబుల్గా ఎక్కగలం. సో ఈ యొక్క సిబిఎస్ఈ పిల్లలు ఐఐటికి వెళ్ళినా, మెడిసిన్కి వెళ్ళినా ఏముంటుంది? కంపల్సరీగా వాళ్ళకి ర్యాంక్ రావాలి. ఇక్కడ ర్యాంక్ అక్కర్లా, పాస్ అయితే చాలు. సో ఐఐటితో కంపేర్ చేస్తే, మెడిసిన్తో కంపేర్ చేస్తే ఈ కోర్సులు ఈజీ. సో మేక్ లైఫ్ ఈజీ వెన్ యూ హావ్ ఎ చాయిస్. అబ్సల్యూట్లీ. అది పిల్లలు ఆలోచిస్తున్నారు. సిబిఎస్ఈ పిల్లలు ఆప్ట్ చేసుకుంటున్నారు, ఈవెన్ ఐసిఎస్ఈ సిలబస్ కూడా. ఆ పిల్లలు కూడా. మీకు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. 2024లో మాకు మాస్టర్ మైండ్స్ హైదరాబాద్ బ్రాంచ్లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. హీ సెక్యూర్డ్ 490 out of 500 in CBSE. Almost he's like a state topper. 490 out of 500. వాడు మేము ఇంటికి వెళ్ళి జాయిన్ చేసుకోలే, బై చాయిస్ వచ్చి సిఏ జాయిన్ అయ్యాడు. మీ ఎంటపడి జాయిన్ చేసుకోలే, బై చాయిస్ వచ్చి సిఏ జాయిన్ అయ్యాడు. ఈ మేడం ఎంక్వైరీ ఏం కాలేజ్లో ఉన్నాయి, సిఏ కోర్స్ గురించి ఎంక్వైరీ చేసుకున్నాడు, ఏం కాలేజ్లో ఉన్నాయి ఎంక్వైరీ చేసుకున్నాడు, మా దగ్గరికి వచ్చాడు, చక్కగా జాయిన్ అయ్యాడు. ఈజ్ డూయింగ్ వెల్. సో అన్ని మార్క్స్ వచ్చి కూడా తను వాలంటరీగా ఎందుకు వచ్చి జాయిన్ అయ్యాడంటే ఇదే, ఈ రేస్ ఉంటుంది. ర్యాంక్ రేస్ అనేది సిఎస్ఈఎంఏ కోర్సులో ఉండదు. కంపారిటివ్లీ ఈజీ కంపేర్డ్ టు ఐఐటి అండ్ మెడిసిన్ కోర్సెస్. ఇప్పుడు చాలామంది అకాడమీస్, ఇంటర్ వాళ్ళు కానీ, కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కానీ, మెడికల్ ర్యాంక్ 1, 2, 3 మావే అని చాలా వినిపిస్తుంటాయి. బట్ మాస్టర్ మైండ్స్ అకాడమీ ఆల్ ఇండియాలో టాప్ 1 ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఆల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ స్టూడెంట్స్, మాది కాదు అని ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఏంటి పబ్లిసిటీ స్టంటా, లేకపోతే మనస్ఫూర్తిగా మనసులో నుంచి వచ్చిన? ఒక ప్రెస్ మీట్లో కాదు మేడం, ప్రతి ప్రెస్ మీట్లో చెప్పాను నేను. ఎందుకంటే అబద్ధం అంటానికి కొద్దిగా సిగ్గడ్డ వచ్చింది మేడం, నాకు కొద్దిగా షైనెస్ ఎక్కువ. అబద్ధం ఆడాలంటే కొద్దిగా మనసు ఒప్పుకోదు. మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే దెన్ ఇట్స్ అవర్ అచీవ్మెంట్. కొద్ది మందికో ఫస్ట్ కాదు, ఏదో ఒక ర్యాంక్, ఫస్ట్ రావచ్చు, ఏదో ఒకటి రావచ్చు కావచ్చు, వచ్చినప్పుడు అది మా అచీవ్మెంట్ అలా అయింది మేడం. అది ఖచ్చితంగా స్టూడెంట్గా అచీవ్మెంట్. దాంట్లో మా పాత్ర ఉంది. ఒక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్లో పేరెంట్స్ పాత్ర ఎంత ఉందో మాది కూడా అలానే ఉంది. కంప్లీట్ అయితే మాది కాదు, ద క్రెడిట్ గోస్ టు ద స్టూడెంట్. సో ఇది పబ్లిసిటీ స్టంట్ కాదు మేడం. ఎలాంటి సొసైటీలో మనం బతుకుతున్నామంటే అబద్ధం చెప్తే చాలా ఈజీగా నమ్ముతారు, నిజం చెప్తే అనుమానంగా చూస్తారు, అండ్ అబద్ధం చాలా త్వరగా వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇదైతే నిజం మేడం.
క్రెడిట్ గోస్ టు ద స్టూడెంట్స్ కమ్యూనిటీ. ర్యాంక్ తెచ్చుకున్న ప్రతి స్టూడెంట్ ఒక క్రెడిట్ వాళ్ళదే. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో ఇంటర్వ్యూ స్టార్టింగ్లో నేను ఒకటి చెప్పాను, అమ్మాయిలు అంటే డాక్టర్ అవ్వాలి, తర్వాత ఇంజనీర్స్ అంటే అబ్బాయిలే అవ్వాలి అని. సో సిఏసిఎంఐ ఈ జెండర్ డిఫరెన్సియేషన్ ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే సొంతమా? అమ్మాయిలు కూడా చాలామంది మీ దాంట్లో చూడడం నేను చూశాను, నేర్చుకోవడం చూశాను. మేడం, నా వైఫ్ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్. తను చదువుకునే రోజులు అంటే వే బ్యాక్ 25 years ఆ టైం బ్యాక్ తీసుకుంటే 100 స్టూడెంట్స్లో 5 స్టూడెంట్స్ నుంచి 10 స్టూడెంట్స్ కంటే ఎక్కువ సిఏ గర్ల్స్ ఉండేవాళ్ళు కాదు మేడం. సిఏ కానీ సిఎంఏ కానీ గర్ల్స్ స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు 40 నుంచి 50 మధ్యలో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 40 to 50 గర్ల్సే. ఓకే. సిఏ కోర్స్ కానీ సిఎంఏ కోర్స్ కానీ 40 to 50 గర్ల్సే. ఇంకొక అడ్వాంటేజ్ అంటే మీరు బీయింగ్ ఏ డాక్టర్ కాబట్టి మీరు ఆప్ట్ చేసుకుంటే, సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ టైం మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఎలా? మీ ఇంట్లోనే పై అంతస్తో కింద అంతస్తో క్లినిక్ పెట్టుకోవచ్చు. ఓకే. క్లినిక్ సో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, వర్క్ ఫ్రమ్ ఆప్షన్స్ కూడా ఉంటాయంట కదా? క్లినిక్ పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లోనే క్లినిక్ పెట్టుకోవచ్చు. కింద ఫ్లోర్ క్లినిక్ పెట్టుకుంటారు, పైన ఇల్లు పెట్టుకుంటారు. అలానే ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా మెన్ ఆర్ ఉమెన్ లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే చేసుకోవచ్చు. ఇంట్లోనే ప్రాక్టీస్ పెట్టుకుంటారు, ఒక రూమో ఒక ఫ్లోరో, ఒక డెడికేటెడ్ టైం 9 to 5 9 to 6. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, జాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకో చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఆఫీస్ కూడా పెట్టుకోవచ్చు, లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఉమెన్కి, గర్ల్స్ స్టూడెంట్స్కి కానీ ఉమెన్కి కానీ చాలా బాగా సూట్ అయ్యేటటువంటి కెరీర్ ఆప్షన్ చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్. ఓకే. సో డైవర్సిఫైడ్ ఆప్షన్స్ ఉన్నాయని విన్నాను, ఏంటా డైవర్సిఫైడ్ ఆప్షన్స్? మేడం, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఒక రెలవెన్స్ చెప్తాను మేడం. కన్స్ట్రక్షన్లో ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళండి, అక్కడ సీఏలు కావాలి. కరెక్ట్. సినిమా ఇండస్ట్రీ చూడండి, ఎంటర్టైన్మెంట్ చూడండి, మీడియా చూడండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చూడండి, ట్రేడింగ్ సెక్టార్ చూడండి. ప్రతి సెక్టార్లో అదే. ఒక ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ తీసుకోండి. సపోజ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్ సెక్టార్ మొన్న కరోనా టైంలో భలే భూమి ఉంది, అందరు 2-3 జాబులు చేసుకున్నారు. ఆ టైంలో బాగుంటాం, మిగతా టైంలో పడుకోవటమే. ఓకేనా మేడం? మాదలా కాదు మేడం, డైవర్సిఫైడ్ అంటే చెప్తాను. సపోజ్ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను, నేను చార్టర్డ్ అకౌంటెంట్, భూమి లేదు, వెంటనే ఫీల్డ్ మారచ్చు. నేను సపోజ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాను, భూమి లేదు, వెంటనే ఫీల్డ్ మారచ్చు. ఓకే. సో ఎందుకని ప్రతి చోట చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ ఒక రెలవెన్స్ ఉంటుంది కాబట్టి నేను ఫీల్డ్ షిఫ్ట్ అవటం చాలా ఈజీ. ఎందుకంటే ప్రతి చోట కావాలి మేము. ఓకే. టూరిజం ఇండస్ట్రీలో కావాలి, హాస్పిటాలిటీ కావాలి, హాస్పిటల్స్లో మా నీడ్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో ఉంటుంది, ట్రేడింగ్ సెక్టార్స్లో ఉంటుంది. మేడం, భాగవతంలో ఒక సామెత ఉంది, ఇందు గలడు అందు లేడని సందేహము వలదు అని. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలా చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు ప్రతి రంగంలో ఉంటారు మేడం. సో మేము అందుకనే డైవర్సిఫైడ్ ఆప్షన్స్ ఉన్నాయి మాకు. ఒక సెక్టార్లో డౌన్ ఉన్నాయి, ఇంకో సెక్టార్లో చాలా కంఫర్టబుల్గా షిఫ్ట్ అవ్వచ్చు మేడం. పోనీ ఈ దేశంలో బాగుండిపోతే ఇంకో దేశం కూడా వెళ్ళచ్చు, ఎందుకంటే ప్రపంచంలో ప్రతి దేశంలో మాకు కామర్స్ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. డెఫినెట్లీ. సో ఓవరాల్గా ఫైనల్గా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఎటువంటి సజెషన్ కానీ అడ్వైస్ కానీ ఇవ్వాలనుకుంటున్నారు? ఐఐటీకి ఎగనెస్ట్గా కాదు, నేను నీట్ కోర్స్కి ఎగనెస్ట్ కాదు, సివిల్స్ కోచింగ్ ఎగనెస్ట్ కాదు. ఫస్ట్లో చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మంచి చదువులు, చదువులు అంటే అన్ని చదువులు మంచివి. స్టూడెంట్కి ఏది నచ్చిద్ది, ఇంట్రెస్ట్ వదిలేయండి, స్టూడెంట్ ఇంట్రెస్ట్ వదిలేయండి. మీ ఇంట్రెస్ట్ నేనేదో చదవలేకపోయాను, నువ్వు చదువు, అలాంటివి వద్దు. పేరెంట్స్ దయచేసి మీకు ఇష్టమైన కోర్సులు పిల్లల్ని చదవమని చెప్పద్దు, వాళ్ళకి ఇష్టమైన కోర్సులు ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు మీకు నచ్చిన కోర్సు చదివించాలనిపిస్తే ఫస్ట్ కన్విన్స్ చేయండి, బలవంతంగా నువ్వు చెయ్యాలి చెయ్యొద్దు. సో ఆల్రెడీ చదువులోనే ఒత్తిడి ఉంటుంది, మళ్ళీ మీరు బలవంతం చేస్తే ఇంకో ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఐఐటి కానీ మెడిసిన్ లాంటి కోర్సులు ఏంటంటే ఈవెన్ సివిల్ సర్వీసెస్ కూడా, సినిమా ఇండస్ట్రీ లాంటివి. సినిమా ఇండస్ట్రీలో చాలామంది వెళ్తారు రాజైపోవాలి, రానైపోవాలి అని, కానీ ఒక సినిమానో 2 సినిమాలో ఇంకా మళ్ళీ కనిపించరు. ఇది కూడా అంతే, చాలామంది జాయిన్ అవుతారు ఐఐటి కొట్టేయాలి, మెడిసిన్ కొట్టేయాలి. పిల్లలు తప్పు కాదు, అదంత ఈజీ కోర్స్ కాదు. మనలాంటి వాళ్ళం కూడా జాయిన్ అయినా చాలా కష్టమైన కోర్సు. సో అలాంటప్పుడు మీ పిల్లల నుంచి అతిగా ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ హెల్త్ని పనంగా పెట్టద్దు. స్ట్రెస్కి మనమే మన పిల్లలు స్ట్రెస్కి గురయ్యేటట్టుగా మనమే కారణం కావద్దు. బియాండ్ దర్ కెపాసిటీ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టద్దు. ఐఐటి తీసుకుంటే చాలా మంచి కోర్స్ అన్డౌటెడ్లీ, మెడిసిన్ తీసుకుంటే చాలా మంచి కోర్స్ అన్డౌటెడ్లీ, ఎవరు కాదన్నారు? అది ఓన్లీ టాప్ 20 స్టూడెంట్స్కే ఫిట్ అయ్యిద్ది, మిగతా 80 స్టూడెంట్స్ని దాంట్లో పెట్టద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేపను తీసుకెళ్ళి మనం చెట్టు కంటే ఎక్కలేదు,
అదే చేపని మీరు సముద్రంలో పడేయండి, ఈదుకుంటే వెళ్ళగలుగుతాం. సో దానికి సంబంధం లేనిది, దాని కెపాసిటీ లేనిది, తన స్థాయికి లేనిది మనం ఇస్తే ఎలా టాస్క్. సో స్టూడెంట్స్ కూడా అంతే, మీరు వాళ్ళ స్థాయికి మించి టాస్క్ ఇచ్చి పిల్లలు స్ట్రెస్కి గురవుతున్నారు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని మనం ఎందుకు అంటాం? కారణం మనమే అయినప్పుడు. సో ఆ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ గురించి నేను చెప్తున్నాను. మీరు యావరేజ్ లైఫ్ లీడ్ చేయమని నేను చెప్పట్లా, కాంప్రమైజ్ అయ్యే లైఫ్ లీడ్ చేయమని చెప్పట్లా. ఈ ఐఐటి జాయిన్ అవుతారు, చివరికి జరిగేది ఏ బీటెక్ బీఎస్సీనో సెటిల్ అయిపోతారు. మెడిసిన్ జాయిన్ అవుతారు అంటే బైపీసీ నీట్ ర్యాంక్ రాదు, చివరికి ఏ బీఎస్సీనో లేకపోతే ఏ బీ ఫార్మసీనో సెటిల్ అవుతారు. అవి తక్కువ కోర్సులు అని చెప్పట్లా, అవి చెడ్డ కోర్సులు అని చెప్పట్లా. బీటెక్ చెడ్డది, బీఎస్సీ చెడ్డది, బీకామ్ చెడ్డది, బీ ఫార్మసీ చెడ్డదని చెప్పట్లా. మీ ఏమేంటి? ఐఐటి. నువ్వు చివరికి సెటిల్ అవుతుంది ఏంటి? బీఎస్సీ. నీ ఏమేంటి? ఎంబీబీఎస్. చివరికి సెటిల్ అవుతుంది ఏంటి? బీ ఫార్మసీ. ఎందుకు అంత కాంప్రమైజ్ అవటం? అలా కాకుండా రియలిస్టిక్గా ఆలోచించు. ఆ కోర్సెస్కి నేను సెట్ అవును కాబట్టి నెక్స్ట్ బెస్ట్ ఏంటి, ఇమ్మీడియట్ నెక్స్ట్ బెస్ట్ ఏంటి? సిఏ లేదా సిఎంఏ కామర్స్ కోర్సులు అవి చూసి డెసిషన్ తీసుకుంటే మీ పిల్లలు కంఫర్టబుల్గా ఉంటారు, పేరెంట్స్ కూడా కంఫర్టబుల్గా ఉంటారు. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్, దయచేసి పేరెంట్స్ కంపారిజన్ చేయొద్దు. మీ పిల్లల్ని వేరే పిల్లలతో కంపారిజన్ చేయొద్దు. నాన్న ఎదురింటి అంకుల్కి 60,000 శాలరీ వస్తుందంటే నీకు 40,000 ఏంటి అని అంటే ఏంటి ఆన్సరు? ఇది అంతే. మార్కులు కంపారిజన్ చేయొద్దు. మీరేం చేయాలి? వాడు చదువుకునే ఎన్విరాన్మెంట్, చదువుకునే మోటివేషన్ ఇవ్వండి, సపోర్ట్ కూడా ఇవ్వండి అవసరమైతే. మీకు చదువు వస్తే మీరు డౌట్స్ క్లారిఫై చేయండి, చదువు రాకపోతే ట్యూషన్స్ అనే పెట్టించండి. మీకు చదువు రాదు, సపోర్టింగ్ సిస్టమ్, ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేసి వదిలేయండి. మోటివేషన్, ఎకో సిస్టమ్. మీరు ఇంకా ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి? టీవీలు కూడా బంద్ చేయండి పిల్లలు ఉన్నప్పుడు. ఇప్పుడు మనం టీవీలు చూస్తూ, ఫంక్షన్స్కి వెళ్తూ, టీవీలు చూస్తూ, పిక్నిక్లకి వెళ్తూ పిల్లల్ని చదువుకోమంటే అది చాలా తప్పు. ఎకో సిస్టమ్ డెవలప్ చేయండి. అంటే పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన ఎకో సిస్టమ్ డెవలప్ చేయండి, పేరెంట్స్కి నేను చెప్తుంది. అండ్ అతిగా వరి అవ్వద్దు, పిల్లల విషయంలో అతిగా వరి అవ్వద్దు. చాలామంది పేరెంట్స్ అతిగా వరి అవుతున్నారు. పాస్ అవ్వలేదు, దానికేంటి వరి అయ్యేది? ఐఐటి కొట్టలేదు, దానికేంటి వరి అయ్యేది? మెడిసిన్ కొట్టలేదు, దానికేంటి వరి అయ్యేది? మీ జనరేషన్లో ఆపర్చునిటీస్, ఆప్షన్స్ లేవు కాబట్టి నువ్వు వరి అవ్వాలి. కానీ ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు వరి అవ్వాలి యాజ్ ఎ పేరెంట్ అంటే, మీ పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, లిక్కరు, స్మోకింగు, డ్రగ్స్, వరి అవ్వాలి. బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉంది, ఐపీఎల్ బెట్టింగ్స్ లాంటి బెట్టింగ్స్ ఆడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, లేదా ఇంకో రోగం ఉంది, పెద్ద రోగం, బద్ధకం, అది ఉంటే బాధపడాలి. సోషల్ మీడియా అడిక్షన్ లేదా స్మార్ట్ ఫోన్ అడిక్షన్. వాడికి అన్నం పెట్టకపోయినా భరిస్తాడు కానీ సెల్ ఫోన్ తీసుకుంటే మాత్రం భరించడు. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఇవి ఉంటే భయపడాలి, బాధపడాలి. లేదా లెర్నింగ్ కెపాసిటీ తక్కువ ఉంది, అక్కడ ఏం చెప్పినా గుర్తుండదు, ఏం చెప్పినా అర్థం కాదు, భయపడాలి. జస్ట్ బికాస్ తక్కువ మార్కులు వచ్చినాయని మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సో ఏం పర్లేదు, హ్యాపీగా మీకంటే బాగానే సెటిల్ అవుతాడు. ఖచ్చితంగా చెప్తున్నాం, మీకంటే మీ పిల్లలు బాగానే సెటిల్ అవుతారు. యూ ప్రొవైడ్ ద ఎకో సిస్టమ్. వాడు ఫ్లరిష్ అవడానికి ఎకో సిస్టమ్. సపోజ్ ఒక మొక్క ఇక్కడ పెట్టాం, ప్లాంట్, అది బతకడానికి కావాల్సిన ఎకో సిస్టమ్ మనం ఇవ్వాలి. స్టూడెంట్ ఫ్లరిష్ అవడానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఇంటి నుంచి ఇవ్వాలి, ఆ పేరెంట్కి మీరు ఇవ్వాల్సినది. సో మీరు ఎక్కువ వరి అవ్వద్దు. వాడు బ్యాడ్ ట్రాక్లో ఉంటే వరి అవ్వాలి కానీ మార్క్స్ రాకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నేను పేరెంట్స్కి ఇచ్చేటువంటి సజెషన్. ఇలా మాట్లాడడానికి నాకు అర్హత ఉంది. ఐఎమ్ ఏ పేరెంట్ ఫస్ట్. So forget that I'm an educationist. I'm a parent first. And I've been seeing lot of students annually. So నా దగ్గర సుమారుగా 20,000 స్టూడెంట్స్ ఉన్నారు per annum. వాళ్ళలో కనీసం ఒక 2,000 స్టూడెంట్స్ని ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుందంటే దాన్ని బేస్ చేసుకొని, అనుభవాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో పేరెంట్స్కి ఇంకొక 2 పాయింట్లు కూడా చెప్తాను. ఒక సోషల్ కాజ్కి కనెక్ట్ అయిన ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఫ్లరిష్ అయింది. మీ ఒక సోషల్ కాజ్ అనే దానికంటే ఒక సోషల్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ చెప్తాను, అమెజాన్, స్విగ్గీ, డెలివరీ, మన జొమాటో, ఇవన్నీ ఎందుకు ఫ్లరిష్ అవుతున్నాయంటే మనకుండే సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని అవి అడ్రస్ చేస్తున్నాయి. అందుకని, లేకపోతే అంత ఫ్లరిష్ అవ్వవు. సొసైటీ లైఫ్ని ఈజీ. అలానే మేము కూడా ఒక సొసైటీలో ఉన్న ప్రాబ్లంకి కనెక్ట్ అయ్యాం. ఏంటి, 20% మాత్రం సక్సెస్ అయ్యేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం. ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి? సైన్స్, ఐఐటి, మెడిసిన్. దాంట్లో 20% మంది మాత్రమే సక్సెస్ అవుతారు. దానికి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేము బిల్డ్ చేస్తున్నాము. అందుకని మేము సక్సెస్ అవుతున్నాం. సో మేము సక్సెస్ అయ్యింది పేరెంట్స్ వల్ల, స్టూడెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల. సో మమ్మల్ని మీరు సక్సెస్ చేయటం కాదు, మీ పిల్లల్ని మీరు సక్సెస్ అయ్యేటట్టుగా చూసుకోండి. పేరెంట్స్, అది మీ బాధ్యత. మీరు సపోర్ట్ చేయాల్సింది ఫస్ట్ మాకు కాదు, మీ పిల్లలకి. యూ ప్రొవైడ్ అన్ ఎకో సిస్టమ్ అండ్ మంచి కోర్స్ వాళ్ళకి సెలెక్ట్ చేసి పెట్టండి. మంచి కోర్స్ అంటే ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి,
అవి చూసుకొని సెలెక్ట్ చేసి పెట్టండి. సో జిఎస్టీ అంటే ఇప్పుడు చాలామంది జిఎస్టీ అనగానే భయపడుతున్నారు. 18% మోడీ గారు చేయగానే అమ్మో ఇంకేంటి మన లైఫ్. కానీ జిఎస్టీ ఇలా ఉండడం వల్ల ఈ కామర్స్ సిఏ సిఎంఏ వాళ్ళకి ఎటువంటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్? అబ్సల్యూట్లీ మేడం. రేట్ ఆఫ్ ట్యాక్స్ గురించి నేను మాట్లాడటానికి ఇది వేదిక కాదు. అది ఎక్కువ ట్యాక్సా తక్కువ ట్యాక్సా అనేది విల్ డిస్కస్ ఇన్ సమ్ అదర్ పాడ్కాస్ట్. ఇప్పుడు జిఎస్టీ వల్ల చార్టర్డ్ అకౌంటెంట్స్కి, కాస్ట్ అకౌంటెంట్స్కి, ఫర్ దట్ మ్యాటర్ కామర్స్ ప్రొఫెషనల్స్కి వస్తున్న ఆపర్చునిటీస్ ఏంటో చెప్తాను మేడం. ఇప్పుడు యావరేజ్ జిఎస్టీ కలెక్షన్ ఇయర్లీ మంత్లీ 2 lakh crores వస్తుంది మేడం. యావరేజ్న 2 lakh crores అంటే ఇయర్లీ 24 lakhsకి సుమారుగా టచ్ అవుతాం. ఇంకొక 5-6 ఏళ్ళు ఆగండి 30 lakhsకి వచ్చేస్తుంది. సో అంటే సంవత్సరానికి 30 lakhs crores జిఎస్టీ కలెక్షన్ వచ్చింది. ఎన్ని అబండెంట్ ఆపర్చునిటీస్ కామర్స్ ప్రొఫెషనల్స్కి జిఎస్టీ తాగుతుందో తెచ్చింది ఆల్రెడీ. జిఎస్టీ హవా ఇంకో 50 ఏళ్ళు ఉంటుంది మేడం. 50 ఇంకో 50 years ఈ యాక్ట్ని కదిలించరు, ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయరు. సో జిఎస్టీ హవా ఇంకొక 50 ఏళ్ళు ఉంటుంది. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కెరీర్ కామర్స్, తక్కువ ఫీజుకి, అఫోర్డబుల్ ఫీజుకి, స్ట్రెస్ తక్కువ ఉంటుంది. నేను స్ట్రెస్ ఉండదని చెప్పట్లేదు, స్ట్రెస్ తక్కువ ఉంటుంది. ర్యాంకుల విధానం లేదు, డొనేషన్లు లేదు. చిన్న వయసులో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. 21 yearsకి సీఏ అయిపోద్ది మేడం. సిఎంఏ అయితే 20 yearsకి అయిపోయింది, 21 కూడా అక్కర్లా. సో తక్కువ ఏజ్కి, చిన్న ఏజ్లో చదువు కంప్లీట్ చేసుకునే అవకాశం. పాస్ అయిన తర్వాత ఇక్కడే మనం ఏ హోమ్ టౌన్లో అయితే పుట్టామో, ఏ ఊర్లో అయితే పుట్టామో అక్కడే ఉండి సెటిల్ అవ్వచ్చు. ఎక్కడో వేరే దేశానికో వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం, మాస్టర్ మైండ్స్ భవిష్యత్తు కోసం కాదు, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం పేరెంట్స్ మీరు ఆలోచించాల్సింది మీ పిల్లల కోసం. యు థింక్ అబౌట్ అన్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఐ మే బి రాంగ్, నేను చెప్పిన ప్రతి మాట కరెక్ట్ అవ్వకపోవచ్చు, ఇది నా పర్సెప్షన్, ఐ మే బి రాంగ్. ఇంకొక 2 points చెప్తాను. పేరెంట్స్ మీరు నేను చెప్పేది యాక్సెప్ట్ చేయొచ్చు, అగ్రీ అవ్వచ్చు, లేదా డిఫర్ కూడా అవ్వచ్చు. రోటీ కపడా మకాన్ అని మనం బాగా విన్నాం. ఇట్స్ బీన్ ఎ స్లోగన్ ఫర్ మెనీ పొలిటీషియన్స్ సిన్స్ ఫ్రమ్ 70 years. చాలామంది పొలిటీషియన్స్ బాగా మాట్లాడిన మాట, వాడుకున్న మాట కూడా అదే. మరి ఎడ్యుకేషన్ యాడ్ చేయలేదేంటి దాంట్లో? రోటీ కపడా మకాన్ అని 70 ఏళ్ళ నుంచి మాట్లాడారు కదా, ఎడ్యుకేషన్ యాడ్ చేయలేదేంటి? అండ్ నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే స్కూల్స్, కాలేజీలు గవర్నమెంట్ కాదు ఇక్కడ తప్పు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ది తప్పు. గవర్నమెంట్ సీరియస్గా ఆలోచించిందని నమ్మకం నాకు ఉంది. ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పటికి కూడా బ్రిటిషర్స్ డ్రాఫ్ట్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్, బ్రిటిషర్స్ డిజైన్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పటికి కూడా మన మెజారిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవాల్వ్ అయింది ఎప్పుడంటే బ్రిటిషర్స్ టైంలో. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేశారు, ఏ ఉద్దేశంతో రైల్వే ట్రాక్ వేశారు, ఏ ఉద్దేశంతో సీపోర్ట్లు కట్టారు, ఏ ఉద్దేశంతో ఇక్కడున్న సంపదను తీసుకెళ్దామని, అంతేకాని మన దేశానికి ఏదో చేయాలని కాదు. ఏ ఉద్దేశంతో ఎడ్యుకేషన్ సిస్టమ్ తెచ్చారు బ్రిటిషర్స్? గుమస్తాలను తయారు చేయాలని. బ్రిటిషర్స్ చేసేటువంటి వ్యాపారానికి మరి గుమస్తాలు కావాలిగా, దానికోసం ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిజైన్ చేశారు. వెరీ అన్ఫార్చునేట్, మనం సీరియస్గా దాని మీద ఎక్స్ప్లోర్ చేయకుండా, సీరియస్ కన్సర్న్స్ చూపించకుండా మెజారిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పటికి కూడా బ్రిటిషర్స్ తెచ్చిందే, డిజైన్ చేసిందే కంటిన్యూ చేస్తున్నాం. సో బలైపోతుంది ఎవరంటే మన స్టూడెంట్స్, పేరెంట్స్. సో అందుకని పేరెంట్స్, ఇట్స్ హై టైమ్ టు థింక్ ఆఫ్ అబౌట్ యువర్ చిల్డ్రన్. ఓ ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కామర్స్. ఆ కామర్స్ని ఎంచుకోండి, పిల్లలకి మంచి భవిష్యత్తుని గిఫ్ట్గా ఇవ్వండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. ఇట్ వాస్ అ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ యూ. బికాస్ చాలామంది ఏ కోర్స్ జాయిన్ చేయించాలి, పిల్లల భవిష్యత్ ఏంటి అని ఎవ్రీడే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు పేరెంట్స్, బట్ రాంగ్ చాయిసెస్, రాంగ్ గైడెన్సెస్, కంపారిజన్స్ వెళ్ళిపోతున్నాయి. ఈ పాడ్కాస్ట్ చూస్తే డెఫినెట్లీ దే విల్ గెట్ అ వెరీ గుడ్ క్లారిటీ. థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్ టు సోషల్ మీడియా టీమ్, మీరు ఇచ్చినటువంటి ఈ సోషల్ పోస్ట్ టీమ్, మీరు ఇచ్చినటువంటి అవకాశానికి చాలా ధన్యవాదాలు. చాలామంది పేరెంట్స్కి మీరు ఉపయోగపడేటువంటి కంటెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు మేడం ఆల్సో. థ్యాంక్ యూ.